shout one big hallelujah to Jesus. గట్టిగా యేసయ్యకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. One more hallelujah. ఇంకొకసారి హల్లెలూయా చెప్దాం. And now clap and shout hallelujah to Jesus. చప్పట్లు కొడుతూ యేసయ్యకు హల్లెలూయా అని చెప్దాం. It's getting better and better. ఇప్పుడు keep clapping and blessing the Lord. ఇంకొంచెం చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని సన్నుతించండి. The presence of God is everywhere. దేవుని సన్నిధి అంతయు వ్యాపించుచున్నది. We gather together not to lift up any man or even our own organization, all that what you have achieved and this and that. We are here to lift the name of Jesus. ఇక్కడ ఏ మనుషునో లేకపోతే మన వ్యవస్థనో లేక మనం సాధించిన వాటినో హెచ్చించడానికి కాదు. మనమందరము కూడుకున్నది యేసు యొక్క నామమును హెచ్చించడానికే. Hallelujah. Hallelujah. The Bible says he is the author and the finisher of our faith. బైబిల్ చెప్తుంది ఆయన మన విశ్వాసమునకు కర్తయు దానిని సంపూర్ణము చేయువాడు. I always thank God and I'm so grateful for the privilege given to me to speak to you the word of God. దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నాకు ఇవ్వబడిన ఈ ఆధిక్యతను బట్టి నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాను. Not by might, not by power, but by the spirit of the living God. ఇది ఆత్మ చేత, ఇది శక్తి చేత, బలము చేత కాదు, ఇది దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యం. Like I said yesterday that as we are celebrating the 85th annual convention, we remember the faithfulness of God. నిన్న రాత్రి చెప్పినట్లుగా 85వ వార్షిక సభలు జరుపుకుంటుండగా ఈ 85 సంవత్సరాల దేవుని విశ్వాస్యతను మనం ఇక్కడ వేడుక చేసుకుంటున్నాము. And also the faithfulness of our great leaders. అలాగే మనకు ముందు వెళ్ళిన గొప్ప గొప్ప నాయకులు వారి యొక్క నమ్మకము విశ్వాసము. I said yesterday that the African nations, they understood why they are cursed because of Noah's son's behavior, but now they understood to honor the spiritual fathers, the curse reversed or turn into blessing for that nation. నిన్న రాత్రి నేను చెప్పాను ఆఫ్రికా ఖండములో ఉన్నటువంటి దేశాలు వారి యొక్క పితరుడైనటువంటి నోవహు కుమారుని యొక్క అవిధేయతను బట్టి శపించబడినప్పటికీ ఇప్పుడు వారు అర్థం చేసుకున్నారు విశ్వాసములో తమకు ముందు వెళ్ళిన వారిని ఘనపరుచుకొనుట ద్వారా గౌరవించుట ద్వారా అలాగే క్రీస్తు యేసు సిలువను బట్టి వారి శాపమంతయు తిరగబడిపోయిందని వారు గ్రహించి ఉన్నారు. A great man of God said once, ఓ గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడు, man gets and finally he forgets. మనుషుడు పొందుకుంటాడు తీసుకొని మర్చిపోతాడు ఏం తీసుకున్నాడు. But God, దేవుడైతే gives finally even he forgives. ఆయన ఇస్తూ ఉంటాడు ఇస్తూ క్షమిస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. And there are religion, they have so much of theology and lot more of teaching. మతములలో ఎంతో పాండిత్యం ఎన్నో బోధలు రకరకాలుగా ఉంటాయి. Tell me in which religion they will call their God or the founder of the religion in the name of Father. మీరు చెప్పండి ఏ మతములో వారి యొక్క వ్యవస్థాపకుణ్ణి తండ్రి అని పిలుచుకుంటారు? Because there is no father in religion. మతములో తండ్రి లేడు. The religion is kind of an orphan. మతం అనేది ఓ అనాథ లాంటిది. That's why they want to kill people in the name of religion. ప్రజలను అందుకే మతం పేరున వెడగొట్టేయాలనుకుంటారు. But in Christianity, అయితే క్రైస్తవ్యంలో it's not just a religion. ఇది కేవలం మతము కాదు. It is a relationship with the living God. ఇది సజీవుడైన దేవునితో మనకున్న సంబంధము. Living on the word of God. సజీవుడైన దేవుని వాక్యముతో సహవాసము. We make a proclamation, we make a declaration, we make a decree, says that our Father God is God. మా తండ్రి అయిన దేవుడై ఉన్నాడని మనము ప్రకటిస్తాము, ప్రచురిస్తాము, తెలియజేస్తాము. Hallelujah. Hallelujah. I don't want you to call all the time and say hallelujah, amen. మీరు ప్రతిసారి మేము హల్లెలూయా అన్నప్పుడల్లా మీరు అప్పుడే చెప్పండి అని ఏమీ లేదు. మంచి మాట దొరికితే దేవునికి స్తోత్రం చెప్పేయండి. When God's word reaches not just your ear but your heart,
దేవుని హృదయము నీ చెవుల ద్వారా హృదయమునకు తాకగానే you can shout hallelujah, నేను glory. చెప్పమనకుండానే మీరు చేతులెత్తి స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టేయొచ్చు. Hallelujah, glory. హల్లెలూయా, మహిమ. Come on, we are Pentecost. మనం పెంచుకొస్తాళ్ళం కదా. And I'm very thankful to our dear, wonderful, our father, man of God, Reverend Noel God. మన ప్రియ దైవజనులు తండ్రి సమానులు నోయల్ శామ్యూల్ గారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. I've been seeing him for the past 10 or even more than 10 years. గత 10 సంవత్సరములకు పైగా నేను వారిని చూస్తూ ఉన్నాను. He has a white garment ఎప్పుడు తెల్ల చొక్కాయ and వేసుకుంటారు. beautiful white hair. Gray, call it white. చక్కగా తెల్లటి తల. More than that, he have a white heart all the time. అంతే కాదండి, ఆ రెండే కాదు, వారి హృదయం కూడా తెల్లనిదే. I always watches he smiling, and I will ask Pastor, has he ever felt angry, or is that happened, Pastor? ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు. అడగాలనిపిస్తుంది, నోయల్ శామ్యూల్ గారు ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా అని. And I'm very, very grateful. He's one of my heroes of faith. నా విశ్వాస హీరోల జాబితాలో నోయల్ శామ్యూల్ గారు ఉన్నారు. నేను దేవునికి కృతజ్ఞుడను. Hallelujah. హల్లెలూయా. And I'm very grateful to his dear wife, Pastor Amma. We call in Tamil Nadu pastor's wife as Pastor Amma. తమిళనాడులో పాస్టర్ గారి యొక్క భార్యను పాస్టర్ అమ్మ అంటాం. తెలుగులో చెప్పినట్లుగానే తెలుగు ఆల్సో సేమ్. Telugu also same. కాబట్టి Wonderful. పాస్టర్ అమ్మ గారికి, సోజన్ అమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. Sometimes we'll say Pastor Ayya, but most of the churches we call it pastor. పాస్టర్ అయ్యా అంటారు తమిళనాడులో, కానీ చాలా చోట్ల ఈ మధ్య పాస్టర్ అంటారు. But when it comes to Pastor Amma, everybody will say Pastor Amma. పాస్టర్ అమ్మ గారి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం పాస్టర్ అమ్మ అని అంటారు. పాస్టర్ అయ్యని పాస్టర్ అంటున్నారు. We are to recognize and love and respect our ammas in the ministry. Very important. పరిచర్యలో అమ్మలను మనం గౌరవించాలి, అది చాలా ప్రాముఖ్యం. My mother is 85 years old. నా తల్లికి 85 సంవత్సరాల వయసు. She doesn't even wear a specs. కళ్ళజోడు కూడా అక్కర్లేదు ఆమెకి ఇప్పుడు. She memorized 40 to 50 chapters every year. ప్రతి సంవత్సరం 40 నుండి 50 అధ్యాయాలు బైబిల్ కంఠస్థం పెట్టేసిద్ది. She even cook for 20 people even today. ఈ రోజు కూడా ఇంటికి 20 మంది వచ్చినా వండి పెట్టేస్తారు. I always thank God that's kneel down and pray in hours every day even today. నా తల్లి నేటికి కూడా గంటల సేపు మోకరించి ప్రార్థన చేస్తుంటది. తల్లిని బట్టి I దేవుని remember the స్తుతిస్తున్నాను. first time I came here with my wonderful friend Rajan Abraham, who will be ministering to us tomorrow. We stayed in Pastor Noel's house. నేను మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు పాస్టర్ రాజన్ అబ్రహాం గారితో వచ్చాను. వారు రేపు మన మధ్యలో దేవుని వాక్యం అందిస్తారు. వారితో వచ్చినప్పుడు మొట్టమొదటిసారి నోయల్ శామ్యూల్ గారి ఇంట్లో ఉన్నాం. And the first day night Pastor Ma cooked one mutton dish. ఆ రోజు పాస్టర్ అమ్మ గారు, సోసన్ అమ్మ గారు వేట మాంసం కూర వండారు. I will always remember every time I eat mutton everywhere. నేను వేట మాంసం అప్పటి నుండి ఎప్పుడు తింటున్నా అమ్మగారు వండిన వేట మాంసమే గుర్తొస్తుంది. So delicious. చాలా రుచిగా ఉంది. Now we are staying in K Hotel. ఇప్పుడేమో కే హోటల్లోకి వెళ్ళిపోయాం మేము. K Hotel blessed because of our preachers. కే హోటల్ మన సభలకు వచ్చేటువంటి ప్రసంగికుల్ని బట్టి అది బాగా దీవించబడుతుంది. Thank God for this beautiful family. ఈ చక్కటి కుటుంబాన్ని బట్టి దేవునికి His స్తోత్రం. 2 sons, daughter, and now daughter-in-law and son-in-law and now grandchildren. The righteous generation will ever increase. వారి కుమార్తె, అల్లుడు, మనవడు, అలాగే పెద్ద కుమారుడు, కోడలు, చిన్న కుమారుడు, నీతిమంతుల సంతానము విడవబడదు, ఆశీర్వదించబడదు. So I salute this great man of God and all the leaders of IPC. కాబట్టి ఈ గొప్ప దైవజనునికి నా నమస్కారాలు. ఐపీసీ నాయకులందరికీ కూడా నా యొక్క అభినందనలు, Some of the నమస్కారాలు. senior men of God I still remember. మరి వయసులో ఉన్నటువంటి పెద్దవారు కూడా కనపడుతున్నారు. మీలో చాలా ముఖాలు నాకు పరిచయంగా కనబడుతున్నాయి. Hallelujah. హల్లెలూయా. How many of you ready to hear the word of God? ఎంతమంది దేవుని వాక్యం వినడానికి రాత్రి సిద్ధంగా ఉన్నారు? I have one small request, please. ఓ చిన్న విన్నపం చేస్తాను. Those who are spread abroad here and there, will you please come little closer, that little closer to us. శ్రీలంకలోకి, అండమాన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ దగ్గరికి వస్తారా? అక్కడక్కడ కూర్చున్న వాళ్ళందరూ దయచేసి ముందుకు రండి. All the akkada please come closer to us. వెనకాల దూరంగా కూర్చున్న వారందరూ దయచేసి ముందుకు రండి.
Hallelujah. హల్లెలూయా. I got some powerful teaching of the word of God tonight. ఈ రాత్రి మీ దగ్గర మీకు ఇవ్వడానికి శక్తివంతమైన దేవుని వాక్యం When ఉన్నది. you preach the word of God, దేవుని వాక్యం whenever ప్రకటించబడినప్పుడు, you teach God's word, దేవుని వాక్యం or when బోధించబడినప్పుడు, you hear God's word, లేదా దేవుని వాక్యమును మీరు or when వినినప్పుడు, somebody preaches, you hear and enjoy. లేదా ఎవరైనా వాక్యం బోధిస్తుంటే నీవు విని ఆనందిస్తున్నప్పుడు, Always expect a miracle. ఎల్లప్పుడూ కూడా దేవుని నుండి ఓ అద్భుతాన్ని ఆశించు. Hallelujah. హల్లెలూయా. This word of God ఈ దేవుని వాక్యం is so quick and powerful, ఇది చాలా వేగవంతమైనది, శక్తి కలిగినది, sharper than any two-edged sword. రెండంచులు కలిగిన ఏ ఖడ్గము కంటే కూడా అధికమైన పదును గలది. It would pierce through your heart. అది నీ హృదయములో నుండి It ఛేదించుకొని would వెళ్ళగలదు. divide the intents of the heart. హృదయములో ఉన్న ఆలోచనలు, తలంపులను ఛేదించగలదు. This is the only thing that would travel to our mind and transform like our father preached today. This is the only weapon that could transform our mind. ఈ దేవుని వాక్యము మాత్రమే మన మనసులలోనికి చొచ్చుకొని వెళ్ళి మన మనసులను దైవజనులు మాథ్యూ గారు చెప్పినట్లుగా రూపాంతర పరచగల శక్తి కలిగినది. 1 Thessalonians chapter 5 verse 23 onwards it says, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం నుండి ఇలా రాయబడింది. the God of peace సమాధానకర్తయగు దేవుడు shall preserve our spirit, soul, body. ఆయన మన ఆత్మ సంబంధమైన దేహమును భద్రము చేస్తాడు. Sanctify our spirit, soul, body మన ఆత్మ సంబంధమైన దేహమును లేదా మన ఆత్మను పరిశుద్ధపరుస్తాడు. before the coming of the Lord. ప్రభు యొక్క రాకడకు ముందు The Holy Spirit is in the church. పరిశుద్ధాత్ముడు సంఘములో He ఉన్నాడు. lives on the inside of us. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం Holy చేస్తున్నాడు. Spirit only moves and does things through the word alone. పరిశుద్ధాత్ముడు ఈ దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనలో ఉంటూ మనలో కదులాడుతూ దేవుని కార్యములను జరిగిస్తాడు. So tonight I am saying in the name of Jesus, కాబట్టి రాత్రి యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను, expect miracles అద్భుతములను ఆశించండి. for your spirit మీ ఆత్మలో, and for your soul మీ యొక్క మనసు కొరకు, and even for your body. అలాగే మీ శరీరము కొరకు అద్భుతములను Are ఆశించండి. you ready? ఎంతమంది ఆశించడానికి సిద్ధంగా ఉన్నారు? Are you in an expecting mood? ఈ రాత్రి మీరు అద్భుతమును ఆశించే మనసుతో ఉంటే చేతులెత్తి స్తోత్రం చెప్పండి. The word of God will not just come in vain. దేవుని వాక్యము వ్యర్థముగా మీ యొద్దకు రాదు. God sent his word దేవుడు తన వాక్కును పంపి and heal others, మన రోగములను బాగు చేశాడు, deliver us from destruction. మనలను నాశనము నుండి విడిపించాడు. In COVID time, కరోనా సమయంలో I was preaching in a church. నేను సంఘంలో ప్రసంగిస్తున్నాను. After the meeting, మీటింగ్ అయిపోయిన one తర్వాత couple came to me and said, ఓ కుటుంబం నా దగ్గరికి వచ్చి అన్నారు, when you were preaching, అయ్యా మీరు ప్రసంగిస్తుంటే you shared one testimony. మీరు సాక్ష్యం చెప్పారు. And the lady said, ఆ తల్లి అంది కదా, when I heard that testimony, అయ్యా మీరు చెప్పిన ఆ సాక్ష్యం I వినినప్పుడు felt like breeze over me. నా మీద ఓ గాలి వెళ్ళిపోయినట్లు అనిపించింది. And I just felt like this. నాకు ఇలా అనిపించింది, I am healed from COVID. నేను కరోనా నుండి స్వస్థత పొందేశాను. Hallelujah. హల్లెలూయా. You know what was the testimony? ఏమిటి ఆమె సాక్ష్యం? One of the brother from Andhra Pradesh called me. నేను చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఆంధ్ర రాష్ట్రం నుండి ఓ సహోదరుడు ఫోన్ చేశాడు. He's actually a homeopathy doctor. ఆయన హోమియోపతి వైద్యుడు. And he told me, ఆయన నాతో అన్నాడు, I am affected with COVID-19. నాకు కరోనా వచ్చిందండి, And now my voice is getting slower. నాకు నా గొంతు రావట్లా, స్వరం పోతుంది, My throat is choking. నా గొంతు అడ్డుపడిపోతుంది, I'm unable to breathe. నేను ఊపిరి తీసుకోలేకపోతున్నాను. Most of my friends suffer the same way. ఇదిగో నాకున్న స్నేహితులు కొందరు అలా ఇబ్బంది We are not పడుతున్నారు. able to taste. అయ్యో రుచి తెలియట్లేదు, We are dying. చచ్చిపోయేలాగున్నాము. He said we are dying. ఆయన అన్నాడు మేము He said, చనిపోయేలాగున్నాము, can you please pray for మీరు నా me? కోసం ప్రార్థన చేయండి Before అన్నాడు. I could pray for him, నేను అతని కొరకు ప్రార్థించక ముందు on the inside, నా అంతరంగములో I asked the Holy Ghost, నేను పరిశుద్ధాత్మని అడిగాను, my dear boss, ఓ నా ప్రియ బాస్, you got the answer. నీవే జవాబు కలిగి Please ఉన్నావు, speak to me. నాతో మాట్లాడు. And immediately, వెంటనే from Psalm 118, 118వ the word కీర్తన, of the Lord came into my spirit. దేవుని వాక్యము నా మనసులోనికి You గుర్తొచ్చింది. shall not die, నీవు చావవు, but live to declare the goodness of God. సజీవుడవై దేవుని కార్యములను వివరిస్తావు. I told this man, నేను చెప్పాను, I am not going to pray for you. నేను నీ కోసం ప్రార్థన I am చేయను, going to command. నేను I'm ఆజ్ఞాపిస్తాను, going to demand నేను ఆజ్ఞాపిస్తాను, God's word over you. నీ మీద దేవుని వాక్కును This ప్రకటిస్తాను. sickness will
die and come ఈ out. వ్యాధి చనిపోయి నీలో నుండి బయటకు పోయిద్దన్నాను. You live నీవు బ్రతుకుతావని and చెప్పాను. declare the works of the Lord. దేవుని కార్యాలు ప్రకటిస్తావు, సాక్షిగా I don't ఉంటావని. know how much he understood అతడు అర్థం చేసుకున్నాడో లేదో నాకు before he తెలియదు. answered me. అతడు నాకు జవాబు By the చెప్పకముందే power of the Holy Ghost, పరిశుద్ధాత్మ శక్తి I declare this. తో నేను He ప్రకటించాను. shall not నీవు die, చావవు, but he shall live నీవు బ్రతుకుతావు. and declare the goodness or the works దేవుని of God. మంచి తనమును, దేవుని కార్యములను ప్రకటిస్తావని And I said ప్రకటించాను. amen. ఆమేన్ అని The చెప్పాను. next day, తర్వాత I రోజు saw so many missed calls. చాలా మిస్డ్ కాల్స్ I వచ్చాయి. was in a meeting and then came home and then I opened my cell. నేను ఎక్కడో మీటింగ్ లో ఉన్నాను, ఇంటికి వచ్చినాక నేను సెల్ ఫోన్ తెరిచి చూశాను. And I called him immediately. చాలా మిస్డ్ కాల్ ఉంటే వెంటనే ఫోన్ చేశాను. He was giving a big sermon. ఆయన పెద్ద ప్రసంగం నాకు He చేస్తున్నాడు. said, Pastor, పాస్టర్ గారు, the moment you spoke the word of God, నీవు దేవుని వాక్యమును ప్రకటించాలి, something left me. నాలో నుండి ఏదో వెళ్ళిపోయింది. I am completely నేను healed. పరిపూర్ణంగా స్వస్థత పొందాను. I told him something left. నేను చెప్పాను ఏదో వెళ్ళిపోయిందా. Also something had come in. వెళ్ళిపోవటమే కాదు, ఇంకోటేదో నీలోనికి వచ్చింది. It is the power of the word of God. దేవుని వాక్యపు శక్తి నీలోనికి వచ్చిందని Man shall చెప్పాను. not live by bread alone, but by every word that proceedeth out of the mouth of మనుష్యుడు God. రొట్టె వలన మాత్రము కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. Come on, people, shout one big అందరూ hallelujah. సారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. Tonight, ఈ రాత్రి any kind of sickness in your body, నీ శరీరములో ఏ విధమైన వ్యాధి and ఉన్నది, just don't tolerate sickness. మీరు వ్యాధిని సహించవద్దు. God is not building your character by sickness. దేవుడు వ్యాధులతో మీ సౌశీల్యమును గుణములను కట్టడం I లేదు. have one wife and two children. నాకు ఒక్క భార్య, ఇద్దరు పిల్లలు. And when my children are sick, నా పిల్లలకు అనారోగ్యం కలిగితే, nowadays they are big and they are huge in size. ఇప్పుడు నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. Both of them cross century. ఇప్పుడు ఇద్దరు కలిపితే సెంచరీ దాటేస్తున్నారు. Even in COVID time, కరోనా సమయంలో కూడా I always speak the word of God. నేను over ఎప్పుడు them. దేవుని వాక్యాన్ని వారికే I చెప్పాను. would never ever want them to be punished. ఎప్పుడు కూడా వారు శిక్షించబడాలని కోరుకోలేదు. My son is 22. నా కుమారునికి My 22 daughter సంవత్సరాలు. is 20. నా కుమార్తెకు 20 సంవత్సరాలు. Not once I yelled at them. ఒక్కసారి కూడా వాళ్ళ మీద కేకలేయలేదు. Never have abused them. ఎప్పుడు వాళ్ళని దుర్వినియోగం Not చేయలేదు. even a small slap on ఒక్క them. దెబ్బ Not కూడా even once. కొట్టలేదు, ఒక్కసారి కూడా కొట్టలేదు. But they live a good life. కానీ వారు మంచిగా ఉంటారు. Because of I speak God's word over ఎందుకంటే నేను them. వారికి దేవుని వాక్యమే వారి మీద I speak the ప్రకటిస్తాను. blood of Jesus యేసు over them. రక్తాన్ని వారి మీద ప్రకటిస్తాను. People of God, listen to me. దేవుని ప్రజలారా So in the జాగ్రత్తగా COVID వినండి. time, they pushed me to the kitchen. కరోనా సమయంలో నన్ను వంటగదిలో I దోసేశారు. have to cook all the time. ఎందుకంటే నేనే వంట చేయాలి. I enjoy cooking. I do enjoy food. నాకు వంట చేయటం అంటే బాగా ఇష్టం. నేను వంట చేసుకొని తినటం I కూడా do బాగా enjoy ఇష్టం. fasting also. ఉపవాసం కూడా So చేస్తానులేండి. every time the food is ready, ఆహారం సిద్ధమైనప్పుడల్లా my son will come. నా కొడుకు వస్తాడు. My daughter will come before him. కుమార్తె కొడుకు కంటే ముందు Ask వచ్చేస్తాడు. me, Papa, is everything వచ్చి ready? అడిగిద్ది, డాడీ ఏముంది? I said, yes, it is ready. నేను అన్నాను రెడీగా And ఉంది. they are ready. వాళ్ళు ఉంటే మేము రెడీ And అంటారు. I pour the curry నేను కూర వేసా, or even biryani. బిర్యానీ I won't feed them directly. వారికి నేను చేతిలో I పెడతాను. pour it on my hand నా చేతిలో and పోసుకుంటాను. make them to taste it. రుచి చూడండి అంటాను. Every time I plate or pour it on my నా on my- చేతిలో ఆ on my కూర palm. వేసుకున్న ప్రతిసారి So many times I burnt it. చాలా సార్లు నా చేయి I కాలిపోతా won't tell ఉంటుంది. them. నేను చెప్పను వాళ్ళకి. Once it reaches my hand, నా చేతికి రాగానే hot and burning, వేడి కాల్తా ఉంటది, pain, మంట పుడతా but ఉంటది. they taste it. కానీ వాళ్ళకి రుచి, For me, pain. నాకేమో మంట, For them is tasty. వాళ్ళకేమో రుచి. They lick it. వాళ్ళు నాకేస్తారు. I have pain. నాకేమో మంట, They enjoy it. వాళ్ళకేమో ఆ రుచి. This is what happened exactly on the cross of Jesus. సిలువ మీద జరిగింది అదే He తెలుసు. was bruised for our iniquities. ఆయన మన కొరకు But నలుగగొట్టబడ్డాడు. chastisement came upon him for our peace. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. He was wounded for our transgression, bruised for our iniquities. మన అపరాధముల నిమిత్తము ఆయన But గాయపరచబడ్డాడు. the Bible says, బైబిల్ చెప్తుంది, by his stripes అతడు పొందిన దెబ్బల we చేత are healed. మనము స్వస్థత పొంది ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. People, please listen to me. జాగ్రత్తగా Don't వినండి. ever tolerate sickness. ఎప్పుడు కూడా వ్యాధిని మీరు సహించవద్దు. God will not chastise you by giving you sickness. దేవుడు నీకు వ్యాధులనిచ్చి నిన్ను శిక్షించడు. There are so many reasons we get into sickness. చాలా కారణాలకు మనకు వ్యాధులు కలుగుతాయి. Because of sin, of course. పాపము వలన వ్యాధులు But the కలుగుతాయి. good news, అయితే once the శుభవర్తమానమే sins మనగా are forgiven, ఆ పాపములు when క్షమించబడగానే, it is purged by the blood of Jesus, యేసు రక్తము చేత కడగబడగానే, purged, యేసు రక్తం చేత
by the తొలగించబడగానే blood of Jesus, యేసు రక్తం చేత then healing will automatically flow. స్వస్థత వెంటనే ప్రవహిస్తుంది. To God be the glory. దేవునికే మహిమ In కలుగునుగాక. almost 20, more than 25 years I'm in ministry. 25 Full time. సంవత్సరాలుగా నేను సంపూర్ణ పరిచర్యలో More than ఉన్నాను. 320 people were healed from cancer. 320 మందికి పైగా క్యాన్సర్ నుండి స్వస్థత పొందారు. 24 people were healed from HIV. 24 HIV నుండి స్వస్థత పొందారు. 4 people raised from dead. 4 చనిపోయిన వారు లేచారు. Why I share this? ఎందుకు Lord? చెప్తున్నాను ఇవన్నీ? Not to say that I'm a healing evangelist, that I have some healing anointing. నేనేదో స్వస్థత అభిషేకం కలిగిన సువార్తికుడని చెప్పుకోవడానికి కాదు. This is the heart of God. ఇది దేవుని హృదయం. Jesus యేసు bore our sickness, మన వ్యాధులను bore భరించాడు. our sins, మన పాపములను bore our భరించాడు. curses, మన శాపములు and భరించాడు. He died on the old rugged ఆయన cross. సిలువ మీద మనకు బదులుగా చనిపోయాడు. On the third day, 3వ దినమున He rose again. ఆయన పునరుద్ధానుడై తిరిగి He's not లేచాడు. only in the right hand of God the Father, తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చొని He ఉన్నాడు. lives on the inside. మాత్రమే కాదు, ఆయన నీలో నివసిస్తున్నాడు. When we preach, మనం ప్రసంగించినప్పుడు, when we move, మనము కదిలినప్పుడు, when we don't move, మనము కదలనప్పుడు, when we are active, మనము క్రియాశీలకంగా when we are ఉన్నప్పుడు, resting, మనం స్తబ్దుగా He ఉన్నప్పుడు still live on the inside. ఆయన మనలో నివాసము చేస్తున్నాడు. Come on, celebrate Jesus. యేసయ్య మనలో నివాసం చేస్తున్నందుకు ప్రభువును వేడుక చేద్దాము. God is blessing our beautiful organization. దేవుడు మన సంస్థను దీవిస్తున్నాడు. 85 years. 85 సంవత్సరాలు. But the years are coming. ఇంకా సంవత్సరాలు Will be రాబోతున్నాయి. greater than what happened in all the 84 years. 84 సంవత్సరాల్లో జరిగిన కంటే ఘనమైన కార్యాలు రాబోయే సంవత్సరాల్లో చూడబోతున్నాం. Today when Noel God picked up the mic నోయల్ గారు మైక్ తీసుకున్నప్పుడు and thanked the man of God for the prophecy, దైవజనుడు ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాన్ని గురించి కృతజ్ఞతలు I చెప్పినప్పుడు saw a vision. నేను ఒక దర్శనం చూశాను. I saw a lighthouse here. ఇక్కడ ఓ దీపస్తంభం చూశాను. That is in the ocean. You see, సముద్రంలో కనపడింది కదా. Kalangari. Yes, yes. I సముద్రంలో just saw the కనపడింది. lighthouse here. దీపస్తంభము ఓడలకు దారి And చూపింది. the light flashing all over Telangana and Andhra Pradesh. ఆ దీపస్తంభములో నుండి వెలుగు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములంతటికి వెలుతురిస్తుంది. I watched it so intensely. నేను చాలా తీవ్రతతో చూశాను. Then the light becomes so bright. ఆ వెలుగు చాలా It ప్రకాశించింది. spread whole of South India. దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. Then again I watched it. మరలా ఇంకా నేను చూస్తున్నాను Even తీక్షణంగా, stronger. ఇంకా బలముగా And spread the whole of North India. ప్రకాశిస్తూ ఉత్తర భారతదేశం అంతా నిండిపోయింది. Even up to Nepal. నేపాల్ వరకు. So this center ఈ కేంద్రం is going to be a revival center. ఉజ్జీవమునకు కేంద్రముగా Yeah, ఉండబోతుంది. You're going to bring the glory of God. దేవుని మహిమ ఇక్కడ దిగి రాబోతుంది. I am prophesying over you. నేను మీ మీద ప్రవచిస్తున్నాను. God is going to raise powerful apostles, men, even women of God from this place. దేవుడు ఈ స్థలములో నుండి శక్తి కలిగిన అపోస్తలత్వం పొందిన వారిని, స్త్రీలను, పురుషులను లేవనెత్తబోతున్నాడు. This would be a great training center, ఇది ఒక గొప్ప శిక్షణ కేంద్రంగా ఉండబోతుంది. equipping center. ఈ పరిశుద్ధులను సిద్ధపరిచే కేంద్రంగా. Some of them will come to study. అనేకులు ఇక్కడ They చదువుకోవడానికి will go వస్తారు. for ministry. పరిచర్యకు వెళ్తారు. They will control the whole economy of the nation. దేశము యొక్క ఆర్థిక పరిస్థితులన్నిటిని నియంత్రిస్తారు. People who come to be educated in the word of God. దేవుని వాక్యముతో ఇక్కడికి వచ్చిన వారు. I am seeing a vision right now. నేను దర్శనాన్ని చూస్తున్నాను. God is going to raise a young army. దేవుడు ఒక యవ్వన సైన్యమును లేపుతున్నాడు. From age 13 to 30. 13 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన I యవ్వన. am seeing the Holy Ghost fire cloven like a tongue came and sat upon each of them. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అగ్ని ఓ నాలుక వలె విభాగింపబడి 13 నుండి 30 సంవత్సరాల వయసున్న వారందరి మీద దిగి రావడం నేను చూశాను. Walk in great authority. వారు గొప్ప అధికారముతో నిలబడతారు, నడుస్తారు. Like army soldiers. సైన్యములో నడిచినట్లుగా. I'm talking men and women. వారు స్త్రీలు, పురుషులు, Young boys and young girls. యవనస్తులు, యవనస్తురాండ్రు. Age group from 13 to 30. 13 నుండి 30 సంవత్సరాల ప్రాయం గలవార్లారా. Hallelujah. దేవునికి స్తోత్రం చెప్పండి. Get ready, get ready, get సిద్ధపడు, ready. సిద్ధపడు, సిద్ధపడండి. Your days are coming. నీ దినములు రాబోతున్నాయి. Your days are coming. నీ దినములు రాబోతున్నాయి. And I am seeing an inner room, inner chamber. నేను ఒక లోపల గదిని చూస్తున్నాను. And their mothers are gathering. ఆ గదిలో తల్లులు ఉన్నారు. From age group from 30 to
80, 90. వారు 30 సంవత్సరాల వయసు నుండి 80-90 సంవత్సరాల వయసున్న తల్లులు. And I hear them pray. వారు ప్రార్థించటం నాకు వినబడుతుంది. Interceding. వారు విజ్ఞాపన It చేస్తున్నారు. was like generator. ఎలాగంటే వారి ప్రార్థన ఓ జనరేటర్ వలె ఉంది. Power of God is being released. దేవుని శక్తి వారి ప్రార్థనలో నుండి పెళ్ళుబుకుతుంది. Hallelujah. హల్లెలూయా. Revival is already burst out. ఉజ్జీవం అనేటువంటి ఆ బొడగ పగిలింది. In everyone's heart. ప్రతి ఒక్క హృదయములో. Even tonight. ఈ రాత్రి కూడా When the choir was singing tonight. వైర్ వాళ్ళు పాడుతున్నప్పుడు The last song they were singing before I come to preach. నేను ఇక్కడికి రాకముందు ప్రసంగించక ముందు వారు పాడిన పాట. Glory of God is visited. నిజముగా దేవుని మహిమ దర్శిస్తుంది Don't మనలను. be just quiet. ఏదో కేవలం పాట కాదు. Shout and keep praising మనము God. గట్టిగా చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ దేవుని ఆర్భాటముగా వేడుక చేద్దాం. Prepare your heart. మీ హృదయాలు సిద్ధం Prepare your చేసుకోండి. mind. మీ మనసును సిద్ధం I చేసుకోండి. am going to be somebody. నేను దేవుని చేత గొప్ప వ్యక్తిగా ఉండబోతున్నాను. Everyone at my voice. ప్రతి ఒక్కరు నా స్వరం వింటున్న ప్రతి వారు, Everyone under the roof. ఈ పెండ్యాలము కింద ఉన్న ప్రతి ఒక్కరు, You have a ministry to do in the body of Christ. క్రీస్తు శరీరములో మీరు చేయవలసిన పరిచర్య మీ కొరకు ఉన్నది. Every individual, ప్రతి వ్యక్తి, including the little boy who was singing today. ఇక్కడ పాడుతూ నిలబడిన చిన్న పిల్లవాడు బాలుడు కూడా, Every member in the body of Christ. క్రీస్తు శరీరములో భాగమై ఉన్న ప్రతి వ్యక్తి, You have a calling and you have a ministry. పిలుపు ఉన్నది, నీ కొరకు పరిచర్య ఉంది. In the days to come. రాబోయే రోజుల్లో IPC India. ఇండియా ఐపీసీ ఇండియా Especially IPC Andhra Pradesh. ఆంధ్ర రాష్ట్ర ఇండియా పెంతెకోస్తు సంఘం Going to support financially for ministry on the mission field as well. ఆర్థికంగా మిషను ఫలములో అనేకులకు ఆర్థికంగా సహకారం అందించబోతుంది. I am seeing single men and women నేను చూస్తున్నాను వ్యక్తులు, ఒంటరిగా ఉన్న వ్యక్తులు, స్త్రీలు పురుషులు writing check on crores, కోట్ల చెక్కులు రాస్తున్నారు పరిచర్య కోసం. keeping under the feet of an apostle. అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నారు తెచ్చి. This is not my imagination. ఇది నా ఊహ కాదండి. My spirit man seeing all this. నా అంతరంగ పురుషుడు వీటిని చూస్తున్నాడు, అందుకే నేను పలుకుతున్నాను. God is going to bless you. దేవుడు మిమ్మును దీవించబోతున్నాడు. But your generation will be even greater way. నీ తర్వాత తరములు నేటి కంటే Come on, మహోన్నతమైన receive it in the స్థితిలో name of ఉండబోతాయి. Jesus. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. Again, I'm encouraging the men and women of God. దైవజనులు అంటారు, నేను ప్రోత్సహిస్తున్నాను. Every Sunday, ప్రతి ఆదివారం preach the word of God. దేవుని వాక్యం ప్రకటించండి. Forget not to take offering. కానుకలు పట్టడం మర్చిపోవద్దు. Preach money to your people. మీ ప్రజలకు దేవునికి ఇవ్వటం గురించి Tell బోధించండి. them the value of the kingdom of God. దేవుని రాజ్యపు విలువను వారికి బోధించండి. Every pastor and minister in Andhra Pradesh will have your own church building. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనుడు కూడా సొంతముగా and you will have at least 5 to 6 vehicles. 5-6 వాహనాలు కలిగి ఉండాలి. Come on. హల్లెలూయా. Transform your mind. మీ మనసులో Let రూపాంతరపరచుకోండి. us come out of this Indian mentality. ఈ భారతీయ మనస్తత్వం నుండి బయటకు రావాలి. Let us adopt the heavenly mentality. పరలోకపు మనస్తత్వాన్ని అలవరుచుకుందాం. Speak like God speaks. దేవుడు మాట్లాడినట్లు మాట్లాడండి. Prophesy over people. మీ ప్రజల మీద ప్రవచించండి. Fasting and pray. ఉపవసించి ప్రార్థించండి. Breaking the curse of poverty in Andhra Pradesh. దారిద్ర్యము పేదరికం అనేటువంటి ఆ యొక్క శాపములను విరగొట్టండి ఆంధ్ర Come on, రాష్ట్రంలో. men and women of God. దైవజనరాలా, ఇది నీ బాధ్యత. Your lacking is coming to an end. ఇదిగో నీకు ఉన్నటువంటి కొదువలకు ఓ ముగింపు రాబోతుంది. And I kept on coming here for more than 10 years. నేను సుమారుగా ఓ 20 సంవత్సరాలుగా I వస్తున్నట్లు remember అనిపిస్తుంది. all my messages. నా వర్తమానాలన్నీ నాకు గుర్తున్నాయి. But not once I preached about giving. ఇవ్వటం గురించి నేను ఎప్పుడు But మాట్లాడలేదు. these through 2-3 days I am not just going to preach giving. There is a great anointing coming upon you to build the kingdom of Jesus. అయితే ఈ 2-3 దినములుగా నేను ఆత్మలో ప్రేరేపించబడుతున్నాను ఇవ్వటం గురించి మాట్లాడాలని, తద్వారా దేవుని రాజ్యము కట్టబడుతుంది అని. The anointing going to come upon you. అభిషేకం నీ మీదకి వస్తుంది. Come upon your cell phone. మీ యొక్క సెల్ ఫోన్ మీదకి, Coming upon your bank account. మీ బ్యాంక్ అకౌంట్ మీదకి. You are going to bless this ministry. మీరు ఈ పరిచర్యను Ministry, దీవించబోతున్నారు. this conference. ఈ సదస్సును, ఈ సభలను దీవించబోతున్నారు. More than your ability. మీ
సామర్థ్యమునకు మించి you are going to honor God. దేవునిని మీరు You are going గౌరవించబోతున్నారు. to give it to God. దేవునికి ఇవ్వబోతున్నారు. Promise and mark my words. నీ మాట ఇది నా మాట కాదు. When you come for the next year conference, వచ్చే సంవత్సరం మరలా ఈ వార్షిక సభలకు వచ్చినప్పుడు you have been, you have a long testimony to share. మీకు చెప్పడానికి సుదీర్ఘమైన సాక్ష్యాలు ఉంటాయి. Hallelujah. హల్లెలూయా. One day Reinhard Bonnke had a big need. ఓ రోజు రేనాడ్ బాంకే గారికి చాలా పెద్ద అక్కర And he ఏర్పడింది. kept praying. ప్రార్థన He చేస్తున్నాడు. wanted his team to pray. తన ప్రజలకు చెప్పాడు Nothing ప్రార్థించండి. happened. ఏమీ Then జరగట్లేదు. he rested on the Lord. దేవుని మీద ఆనుకున్నాడు. And the team called him and said, టీం వాళ్ళు ఫోన్ చేసి అన్నారు, one lady ఒక్క స్త్రీ have sent a check. చెక్కు పంపించిందండి. All expenses of a tent, miracle tent, has been taken care ఆ of. ఒక్క చెక్కు మీటింగుల కోసం వేసినటువంటి టెంట్ పందిరంతటి యొక్క భారాన్ని ఖర్చును భరించగలదని It is, చెప్పారు. of course, $1 million. $1,000,000 And Bonnke visited that woman బాంకే గారు ఆమెను దర్శించాడు. and asked her, ఆమెను అడిగాడు, what made you to do this? ఎందుకమ్మా ఇంత చెక్కు రాసిచ్చావు? She openly said, ఆమె బహిరంగంగా I చెప్పింది, only give whenever I feel like giving. నాకు ఇవ్వాలనిపించినప్పుడే ఇస్తానంది. Tonight, many of your wallet is going to be saved by the power of God. ఈ రాత్రి అనేకుల పరసులు దేవుని శక్తి చేత The రక్షించబడబోతున్నాయి. stingy demon will be kept out in Jesus. మీలో ఉన్నటువంటి పిసినారితనం అనే దయ్యం మీ పరసులు వదిలి పారిపోబోతుంది. Tamil also is pisnari-thanam. పిసినారి దయ్యం పోతది. Out! అవుట్. And the lady said, ఆమె అంది, one day I was in my room. నేను ఒక రోజు నా గదిలో ఉన్నానండి. Suddenly the presence of God came in. అకస్మాత్తుగా దేవుని సన్నిధి దిగి This is వచ్చింది. all not what I prepared to preach. అసలు నేను ఈ ప్రసంగం చెప్పాలని సిద్ధపడి రాలేదండి This పైకి. is even before introduction. ఇది పరిచయానికి ముందు మాటలేవి. And the lady said, ఆమె అంది, when the presence of God fell, దేవుని సన్నిధి నేను I అనుభవించాను. was on my knees. నేను మోకరించేశాను. I was on the floor. నేను కింద పడుకు Then the phone శాస్త్రంగా was ringing. ఫోన్ రింగ్ అవుతుంది. Landline phone was ల్యాండ్ ringing. లైన్ రింగ్ అవుతుంది. I stood up. నేను లేచాను. I picked up the phone. ఫోన్ తీశాను. From the other side, అవతల నుండి I had a voice ఓ speaking. స్వరం వినపడుతుంది. Send the money డబ్బులు పంపించా, fully. పూర్తిగా మొత్తం పంపించాయి. That's all. అంతే ఫోన్. And you know who called her? ఎవరు ఫోన్ చేశారో తెలుసా ఆమెకి? The angel of the Lord. దేవుని దోతే ఫోన్ చేశాడేమో. Bonnke asked, are you sure? బొంకి అడుగుతున్నాడు, నిజంగా ఫోన్ వచ్చిందా? She said that the presence that I enjoyed is the evidence it was the angel of the Lord. ఆమె అంది కదా, నేను ఆ రోజు అనుభవించిన దేవుని సన్నిధే దేవదూత ఫోన్ చేశాడంటానికి రుజువు అని చెప్పింది బహిరంగంగా. Big needs, great needs, గొప్ప గొప్ప అవసరతలు, great projects గొప్ప గొప్ప ప్రాజెక్టులు coming into this organization. ఈ సంస్థలోనికి రాబోతున్నాయి. Many of you are going to be so blessed మీలో అనేకులు దీవించబడబోతున్నారు. supernaturally. ప్రకృతి అతి God will అసాధారణమైన release రీతిలో his angels to do it. దేవుడు తన దూతలను నీ మహిమ కొరకు విడుదల చేయబోతున్నాడు. Money is good in the kingdom. దేవుని రాజ్యంలో పెట్టిన డబ్బు మంచిదండి. Hallelujah. హల్లెలూయా. So people of God, కాబట్టి దేవుని ప్రజలారా, tonight expect ఈ రాత్రి ఆశించండి. miracle in your body, నీ శరీరంలో ఒక అద్భుతం miracle ఆశించు. in your spirit, నీ ఆత్మలో అద్భుతం miracle ఆశించు. in your soul. నీ మనసులో కూడా అద్భుతం Are you ready ఆశించు. for the word of దేవుని God? వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Yesterday I took 5 minutes extra. నిన్న 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను అంతే. Today by the grace of God I will finish it 5 minutes before. ఈ రోజు దేవుని కృపను బట్టి ఆ 5 నిమిషాలు ముందే ఈ రోజు ముగించాలనుకుంటున్నాను. Today, ఈ రోజు book of Revelation chapter 12 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం and verse number 11. 11వ వచనం. I hope you all have Bible, huh? మీ అందరి దగ్గర బైబిల్ ఉందనుకుంటున్నాను. Just wave your Bible. ఒక్కసారి మీ బైబిల్ Let me పైకెత్తండి. see that. ఒకసారి ఇలా ఓపెన్ చూడనివ్వండి, మీ బైబిల్ The చూపించండి. angel will come and take a selfie. ఆ దేవదూతలు వచ్చి ఫోటోలు తీసుకోవాలి. This is our identity. ఇది మన గుర్తింపు. Every time you carry Bible, ఈ బైబిల్ మీరు మోసే you need to ప్రతిసారి feel so proud about it. మీరు దీన్ని బట్టి అతిశయించాలి, We are not సంతోషించాలి. ashamed of it. సిగ్గుపడకూడదు దీన్ని బట్టి. Hallelujah. హల్లెలూయా. In Revelation chapter 12 verse 11 says, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం I చెప్తుంది. will read it in English. My wonderful interpreter will interpret in Telugu. నేను ఆంగ్లంలో చదువుతాను, తర్వాత తెలుగులో అనువాదకులు చదువుతారు. And they overcame him. The previous verse says the devil. They overcame him by the blood of the Lamb and by the word of their testimony. ముందున్న వచనములో అపవాది గురించి చెబుతూ, ఆ అపవాదిని వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు
జయించి ఉన్నారు. And they did not love their lives to the death. మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. And tonight I am going to preach to you about the power or the victory of the blood of Jesus. ఈ రాత్రి యేసు రక్తములో ఉన్న విజయము యొక్క శక్తి గురించి నేను మాట్లాడడానికి I have ఇష్టపడుతున్నాను. more than 20 sermons on the blood of Jesus. యేసు రక్తం మీద ఓ 20 ప్రసంగాలన్నా నేను చెప్పుంటాను. Every time, anywhere I go, I preach it and I saw the result tremendously. యేసు రక్తం గురించి ఎక్కడ ఎప్పుడు ప్రకటించిన అద్భుతమైన ప్రతిఫలాలు And చూస్తుంటాను. every time I come to our conference here, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఐపీసీ సభలకు ఎప్పుడు వచ్చినా especially in the communion service, ప్రాముఖ్యంగా ఆఖరి రోజు జరిగే ప్రభు సంస్కారంలో so blessed. నిజంగా ఎంతో దీవించబడుతుంటాను. ప్రభు యేసు రక్తము. పాడతాం కదా. The choir, please get ready. After my preaching, you are going to sing. ప్రసంగం అయిపోయిన తర్వాత క్వైర్ వాళ్ళు సిద్ధపడండి. సిలువలో నాకై కార్చిన యేసు రక్తం పాడాలి. In the end, we're going to hear that song and sing. ముగింపులో ఆ పాట మనం అందరం కలిసి పాడదాం. And there's going to be miracles everywhere. ఈ రాత్రి గొప్ప అద్భుతాలు దేవుడు మన మధ్యలో చేయబోతున్నాడు. Even in your home. మీ ఇండ్లల్లో కూడా. I think about 5 to 6 years back, ఓ 5-6 సంవత్సరాల పూర్వం అనుకుంటాను. previous conference sector, గతంలో గోడవల్లో జరుగుతున్న సభలో after preaching, we were about to go. ప్రసంగం అయిపోయినాక వెళ్ళిపోబోతున్నాం. My friend Rajan Avram already in the car. రాజన్ అబ్రహాం గారు కారు ఎక్కేశారు అప్పటికే. Our Noel Gar was saying, come on quick. నోయల్ గారు అంటున్నారు, రమేష్ గారు త్వరగా రండి, త్వరగా I was రండి. about to go. వెళ్ళిపోదాం అనుకున్నా. One young man caught me by my ఓ hand. యవనస్తుడు నా చేయి పట్టుకున్నాడు. And he said, అన్నాడు, my sister నా is సహోదరి dying in cancer. క్యాన్సర్ తో చనిపోతుంది. Will you please pray for her? ప్రార్థన చేస్తారా అన్నాడు. How will I say no to it? నేను ప్రార్థన చేయనని ఎలా చెప్పి వెళ్ళిపోతాను. నేను అన్నాను, Come చేస్తాను. on, connect me over the phone. ఫోన్ చేయి అన్నాను. I said in the name of నేను Jesus, చెప్పా, యేసు నామములో I send God's word దేవుని మాటను విడుదల and heal చేస్తున్నాను. you, నిన్ను and స్వస్థపరుస్తున్నాను. you are free from that destruction. ఆ నాశనము క్యాన్సర్ నుండి నీవు విడుదల పొందావని చెప్పాను. Amen. ఆమేన్. I didn't even switch off. I get the phone and run it. ఫోన్ ఇంకా మళ్ళీ ఇంకా ఆమె ఏం చెప్తుంది అలా ఫోన్ ఇచ్చేసి పరిగెత్తాను. I'm sorry to say this. I have forgotten this. నేను మర్చిపోయాను ఈ సంగతి. 1 year over. సంవత్సరం అయిపోయింది. Next year conference. మరలా తర్వాత The సదస్సులో same story. మరలా అదే కథ. Pastor Ratan is in the car. పాస్టర్ రాజన్ గారు కారులో ఉన్నారు. Noel God saying, come on. నోయల్ గారు అంటున్నారు, రండి. I was ready to move away. నేను వెళ్ళిపోదామన్నా. This man standing there ఇతడు ఎదురుగుండా with నిలబడ్డాడు. his sister తన సహోదరిని who's supposed తీసుకొచ్చాడు. to die last year. 2 సంవత్సరాల క్రితం చనిపోవాల్సింది. Hallelujah. హల్లెలూయా. Every cell in their body తన శరీరములో ఉన్న ప్రతి కణం renewed by the word of God. దేవుని మాట చేత నూతన పరచబడింది. Hallelujah. హల్లెలూయా. Come on, expect miracle. అద్భుతములను ఆశించండి. Even రాత్రి tonight, ఈ రాత్రి కూడా your bodies will be healed. నీ శరీరములకు స్వస్థత, Your loved ones anywhere. నీ ప్రియులైన వారు ఎక్కడ ఉన్నను You are going to speak the word. మీరు మాట పలుకుతారు వారి And కొరకు. you are going to make a declaration. వారి కొరకు మీరు ప్రకటన చేస్తారు. For some time I've been watching a big church God is raised in New Delhi. నేను ఢిల్లీలో ఓ పెద్ద చర్చ్ దాని వాళ్ళ వీడియోలు I చూస్తున్నాను. saw all those testimonies. వాళ్ళ సాక్ష్యాలు చూశాను. It's really encouraging. నిజంగా చాలా ప్రోత్సాహం కలిగింది. All the testimonies. సాక్ష్యాలన్నీ కూడా One thing common. ఒక్కటే కామన్ గా Some of ఉంది. them are coming to the church for the first time. వారిలో కొంతమంది మొట్టమొదటిసారి Some మందిరానికి of them వస్తున్నారు. the members in some traditional churches for 18-20 years coming to this church for the first time. కొంతమంది ఇతర సంఘాల్లో సభ్యులే కానీ మొట్టమొదటి సంఘానికి వస్తున్నారు. Healed of different terrible diseases. భయంకరమైన వ్యాధుల నుండి వారు స్వస్థత Some of పొందుతున్నారు. them carried from ICU. God healed them. దేవుడు వారిని ఐసీయూలో ఉన్న వారిని కూడా స్వస్థపరిచాడు. One line is common. ఒక్క మాట అక్కడ All of వినబడుతుంది. them testify. వారందరూ సాక్ష్యం చెప్పి When we heard the man of God దైవజనుడి మాట మేము వినగా teaching about the power of God's word, దేవుని వాక్యపు శక్తిని దైవజనుడు బోధించగా మేము we విన్నాము. understand. మేము దేవుని వాక్యాన్ని We అర్థం began to చేసుకున్నాము. speak. మేము దేవుని వాక్యాన్ని ప్రకటించడం We began to మొదలు పెట్టాము. confess. ఒప్పుకోలు చేయడం మొదలు పెట్టాము. Moreover, అంతకు మించి we make declaration of the word of దేవుని God. వాక్యమును మా మీద మా పరిస్థితుల మీద మేము ప్రకటించుకున్నాము. Hallelujah. హల్లెలూయా. Declaration of the word of దేవుని God. వాక్యాన్ని మా మీద పరిస్థితుల మీద I ప్రకటించాము. pray all over IPC churches. నా ప్రార్థన ఏంటంటే ఐపీసీ సంఘాలన్నీ కూడా Every Sunday, ప్రతి ఆదివారం pastors, men of God, దైవజనులారా make your people to declare the word of మీ God. ప్రజలు దేవుని వాక్యమును తమ మీద ప్రకటించేటట్లుగా Make ప్రోత్సహించండి. them to confess it. వారు ఒప్పుకోలు చేయునట్లుగా In the ప్రోత్సహించండి. Bible time, బైబిల్ కాలములో how the Jewish people యూదులైన వారు meditate the word of God, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించేవారు? the promises of God, దేవుని వాగ్దానములను, even the law of Moses. ధర్మశాస్త్రమును
Early morning they get up. ఉదయాన్నే లేచి Worship Yahweh God. యెహోవా దేవుని The Holy ఆరాధించి Ghost will remind them. పరిశుద్ధాత్మ వారికి I will జ్ఞాపకం not leave you చేసేవాడు. nor ఇదిగో, forsake you. నేను నిన్ను విడువను ఎడబాయనన్నమాట. Somebody receive that word. ఎవరో ఆ మాటను పొందుకుంటారు. And they begin to confess. వాళ్ళు ఒప్పుకోలు చేస్తారు. When they walk out. వాళ్ళు బయటికి When they వెళ్తున్నప్పుడు do any job. ఏ పని చేసినా నేను Even నిన్ను when they are విడువను. cooking. వారు వంట చేస్తున్నా He will not leave me alone. దేవా నీవు నన్ను I will విడిచిపెట్టవు. not leave you nor forsake you. దేవా నీవు నన్ను విడువవు ఎడబాయవు. ఆ మాటే చెప్పుకుంటూ ఉంటారు. భోజనం చేస్తా ఉన్నా Every time, even while they are eating. వారు భోజనం చేస్తున్నా దేవా నీవు నన్ను విడువవు ఎడబాయవు. I mean, they kept confessing. వారు ఒప్పుకుంటానే ఉంటారు. You will not leave me nor forsake you. నీవు విడువవు ఎడబాయవు, విడువవు ఎడబాయవు. When the noon comes, మధ్యాహ్నం they వచ్చేసరికి still do the same thing. ఇంకా అంతే. Evening, విడువవు ఎడబాయవు. night, సాయంత్రం, even రాత్రి, in the middle of the night. అర్ధరాత్రి, Suppose they woke up. అర్ధరాత్రి మెలకు వచ్చి లేసినా He already promised me. దేవా నీవు నాకు వాగ్దానం I will చేసావు not leave you ఈరోజు. nor come. నీవు నన్ను విడువు ఎడబాయవు. Hallelujah. హల్లెలూయా. This is how we need to meditate God's ఇది word. దేవుని వాక్యమును ధ్యానించు విధానం. Try from today. ఈ రోజు నుండి Keep speaking, keep speaking. మాట్లాడుతూ ఉండండి, Keep confessing. మాట్లాడుతూ ఉండండి, ఒప్పుకుంటూ Making ఉండండి. declaration. దేవుడి చిన్న మాటను మీ మీద ప్రకటించుకుంటూ ఉండండి. I promise you, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. anything you touch us, మీరు దేనిని ముట్టినా that would prosper. అది వర్ధిల్లుతుంది. Any mountain before you, నీ ఎదుట ఉన్న ఏ పర్వతమైనా it will be removed. అది తొలగించబడుతుంది. Don't tell God, my mountain is big, my mountain is that, when the devil is so big. దేవుడా దేవుడా నా పర్వతం పెద్దదయ్యా, నాకు ముందున్న కొండ పెద్దదయ్యా, ఈ సాతానుగాడు పెద్దోడయ్యా, నువ్వే చెయ్యి నాయనా అనొద్దు. Today turn around. వెనక్కి తిరుగు. Don't tell God. దేవునికి చెప్పొద్దు. Speak to your mountain. నీ కొండతో నీ పర్వతంతో నీవు How మాట్లాడు. big is our God? నా దేవుడు ఎంత గొప్పవాడో ఆ పర్వతంతో చెప్పు. Hallelujah. హల్లెలూయా. Turn to your situation. నీ పరిస్థితి వైపు తిరుగు. Turn to your challenges. నీ సవాళ్ళ వైపు తిరుగు. Speak the word. దేవుని మాటను ప్రకటించు. Confess the word. ఒప్పుకోలు చెయ్యి. Big declaration. ప్రకటించు దేవుని వాక్యాన్ని. Hallelujah. హల్లెలూయా. So here Revelation 12 it says, ప్రకటన గ్రంథం 12:11 చెప్తుంది. they overcame him. వారు జయించారు. Two weapons. ఎలాగా? By the blood of the Lamb. ఒకటి గొర్రె పిల్ల రక్తమును బట్టి జయించారు. And రెండవదిగా the testimony. తామిచ్చిన సాక్ష్యమును The బట్టి. word of the testimony. సాక్ష్యపు వాక్యమును బట్టి. Hallelujah. హల్లెలూయా. Everyone, ప్రతి ఒక్కరు you have a testimony. మీరు సాక్ష్యం చెప్పాలి. It is not only the day that you got saved. ఇదేదో రక్షించబడినప్పుడు మాత్రమే ఆ రోజు సాక్ష్యమే కాదు. Testimony is not only the past. సాక్ష్యం అంటే ఆ గత జీవితమే కాదండి. Testimony is daily basis. సాక్ష్యం అంటే అనుదిన అనుభవం. Word of your testimony. నీ సాక్ష్యపు మాట. It is not all about you. అది నీ గురించి కాదు It is సాక్ష్యం. not your own story. సాక్ష్యం అంటే నీ కథ కాదు. It is how the blood works. సాక్ష్యం అంటే ఆ శిలువ రక్తం నీలో ఎలా పనిచేసింది Hallelujah. అన్న కథ. Any situation. ఏ పరిస్థితి అయినా Speak the word. దేవుని మాటను In the ప్రకటించు. COVID time. కరోనా కాలంలో And I was in a big need. నేను చాలా అవసరతలో I ఉన్నా. cannot call anybody ఎవరికి ఫోన్ చేయలేను. because they are already in trouble. ఎందుకంటే అందరూ అవసరతలోనే ఉన్నారు. The ఆ Holy కాలంలో Spirit challenged me. పరిశుద్ధాత్మ నాకు సవాల్ And ఇచ్చాడు. some money came to me. కొంత డబ్బు నా దగ్గరికి And వచ్చింది. I increased my tithing. నేను నా దశమ భాగం ఇచ్చేటువంటి విధానం My పెంచాను. senior pastor called me. సీనియర్ పాస్టర్ గారు ఫోన్ చేసి, What kind of faith do you have? ఏంటయ్యా నీ విశ్వాసం? In COVID time, కరోనా టైంలో even we are in trouble. మేము కూడా ఇబ్బంది How పడుతున్నాం. you increase your tithe? నువ్వు దశమ భాగం ఇంత ఎక్కువ ఇస్తున్నావేంటి? I said I spoke to the Spirit. నేను అన్నాను అని నా ఆత్మతో మాట్లాడా. Let money come డబ్బు వచ్చును గాక into my hand, నా చేతుల్లోనికి, into my account, నా అకౌంట్ లోనికి, into my wife's handbag. నా భార్య హ్యాండ్ బ్యాగ్ లో. And miracle happened. అద్భుతం జరిగింది. In COVID time, కరోనా I కాలంలో kept speaking God's word. నేను దేవుని మాటను ప్రకటిస్తూ ఉన్నా. One day I slept after listening to 4-5 services in the morning. ఓ రోజు 4-5 వాక్య సర్వీసెస్ విని పడుకున్నాను. Very big need. పెద్ద అవసరత. My son woke me up. నా కొడుకు నన్ను లేపాడు. Papa, you have so many missed calls from a senior man of God. అప్ప చూడు పెద్ద దైవజనుడు ఫోన్లు చేశాడు, చాలా మిస్డ్ కాల్లు ఉన్నాయి. I was resting, నేను పడుకున్నాను. but God was in action. దేవుడు పని చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. This senior man was speaking on online. ఈయన ఆన్లైన్ లో మాట్లాడుతున్నాడు దైవజనుడు. He called me and said, నాకు ఫోన్ చేసి అన్నాడు. I could not attend because I was sleeping. I called him back. నేను నిద్రపోయాను కాబట్టి ఆయన ఫోన్ నేను ఎత్తలేదు. నేను తిరిగి ఫోన్ చేశాను. Man of God, thank you for calling. దైవజనుడు నాకు ఫోన్ చేశారు, I మీకు thought he may వందనాలు. ask me something to sponsor. నేను అనుకున్నాను ఆయన నన్ను అడుగుతాడు డబ్బులు He అనుకున్నాను. said, I was preaching today on online. ఆయన అన్నాడు ఆన్లైన్ లో నేను ఈ రోజు Fortune, ప్రసంగిస్తున్నాను. God was showing your face, దేవుడు నీ ముఖమే నాకు చూపిస్తున్నాడు not the అన్నాడు. face
before I was sleeping. నిద్రపోతున్న నా ముఖాన్ని చూపిస్తున్నాడు He ఆయన said, అన్నాడు కదా the Holy Spirit told me, పరిశుద్ధాత్ముడు నాతో send me అన్నాడు, your account number immediately. నీ అకౌంట్ నెంబర్ నాకు పంపించు I అన్నాడు. sent my account number. వెంటనే అకౌంట్ నెంబర్ పంపించాను. Miracle happened. అద్భుతం I జరిగింది. received another phone call. మరోసారి మరలా ఫోన్ చేశాడు. One of our sons called me. నా కుమారుడు ఒక అతను ఫోన్ I చేశాడు. cannot sleep last night, అయ్యా నిద్ర పట్టలేదు but I was resting. నేను నిద్రపోయాను This is చక్కగా. how God's word చూడండి works. దేవుని పని, దేవుని వాక్యం ఇలా One of పనిచేస్తుంది. the aspects of faith is resting in the presence of God. విశ్వాసము యొక్క ఒక విధమైన కార్యం ఏంటంటే దేవుని సన్నిధిలో నిశ్చింతగా And ఉండడం. he said, your security is not letting you in your house. ఫోన్ చేసి అన్నాడు, మీకేందో మీ సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు సార్ I అన్నాడు. kept a bag in the security booth. Please receive it. సెక్యూరిటీ దగ్గర ఓ బ్యాగ్ పెట్టి వెళ్ళిపోయానండి, ఆ బ్యాగ్ తీసుకోండి I అన్నాడు. went and carried the bag. ఆ క్యారీ ఏంటో అని తీసుకొచ్చాను. And all the grocery for at least 5 families can enjoy. ఆ సంచి తీస్తే 5 కుటుంబాలు చక్కగా సమృద్ధిగా Even తినగలిగినంత for ఆహార more than పదార్థాలు, a month. నెల కంటే ఎక్కువ I రోజులు just తినగలిగిన ఆహార distributed. పదార్థాలు నేను పంచేశాను. Before COVID was over. కరోనా ముగియక ముందే For God's glory I share. దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నాను. Trigger your faith I share this. నీ విశ్వాసమును I ప్రోత్సహించడానికి was చెప్తున్నాను. able to support 500,000 to North India missionaries. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మిషనరీలకు Hallelujah. 5 లక్షల వరకు పంపించగలిగారు. How it works. ఎలా పని Word చేస్తుంది? of God works. దేవుని వాక్యం పని చేస్తుంది. Please people, కాబట్టి దేవుని పిల్లలారా, make yourself today decision. ఈ రోజు మీరు తీర్మానం తీసుకోండి. Every time we pay tithe, మనం దశమ భాగాలు చెల్లిస్తుంటాం ప్రతిసారి. in Malachi chapter 3 verse 10 talks about tithe. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం దశమ భాగం But గురించి in verse చెప్తుంది. 11 is so powerful. 11వ వచనం చాలా శక్తివంతమైనది. God will rebuke that word, the Bible says. దేవుని వాక్యం చెప్తుంది కదా, దేవుడు అహంకారులను ఎదురిస్తాడు. He is against the demon who blocks your blessing. ఇదిగో నీ ఆశీర్వాదాన్ని అడ్డుకొనేటువంటి దయ్యమును ఆయన బంధిస్తాడు, So when you pay విరగొడతాడు. your tithe, కాబట్టి నీ దశమ భాగం no ఇస్తుంటే more loans, ఇక అప్పుల పని ఉండదు, good life, మంచి జీవితం, enjoy. But ఆనందించండి. you cannot be so wealthy for the kingdom of God. కానీ దేవుని రాజ్యం కొరకు మీరు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉండలేరు. More than tithing. దశమ భాగం ఇవ్వటం కంటే Let's give the best to God. దేవునికి ఎప్పుడు ఇచ్చిన శ్రేష్టమైనది ఇద్దాం. We don't live by receiving, we live by giving. మనము తీసుకొనుట వల్ల బ్రతికే వాళ్ళం కాదు, ఇచ్చుట వలన జీవించు వారము. If you let me to have an all night prayer, I have more than 100 testimonies. ఒకవేళ ఈ రాత్రి అంతా మీరు కూర్చొని వింటానంటే 100 సాక్ష్యాల కంటే ఎక్కువే చెప్తాను నేను. But God is going to raise you as a testimony. కానీ దేవుడు ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కొక్కరిని ఓ సాక్ష్యంగా లేవనెత్తబోతున్నాడు. Angelic visitation. దేవదూతలు మిమ్మల్ని We దర్శించబోతున్నారు. must take the economy of this nation. ఈ దేశము యొక్క ఓ బలమైన ఆర్థిక వ్యవస్థకు క్రైస్తవ సంఘం మూలకంబం కాబోతుంది. This is not, I'm talking about prosperity. ఇది నేనేదో అభివృద్ధి మంత్రంగా చెప్పే బాధ కాదు, ఇది ప్రాస్పెరిటీ గాస్పెల్ కాదు, ఇది That's a different level. అది వేరే విషయం. Prosperity is not only money dealing. ప్రాస్పెరిటీ అంటే డబ్బులే కాదండి. But what I'm talking, నేను మాట్లాడుతున్నది ఏమిటి? kingdom policies. దేవుని రాజ్యపు నియమాలు. We must have control over our money. మనము Control over the money. మనం డబ్బు మీద మన నియంత్రణ For ఉండాలి. the kingdom of God. దేవుని రాజ్యం కొరకు, For conventions. మహాసభల కొరకు, For meetings. సభల To కొరకు, reaching the lost. నశించిపోతున్న వారికి To reach సువార్త తీసుకొని వెళ్ళడానికి, to reach the unreached. సువార్తను వినని వారి కొరకు సువార్తను ప్రకటించడం కొరకు Different kinds of ministry. రకరకాల పరిచర్యలు, Thousands and thousands. వేల కొలదిగా We need to కొలదిగా sponsor it. మనము దేవుని And రాజ్యానికి I ఇవ్వాలి. strongly feel in my spirit, నేను నా ఆత్మలో బలంగా అనుభవిస్తున్నాను. God is raising many from here. దేవుడు అలా ఇచ్చే వారిని అనేకులను లేవనెత్తుతున్నాడు. It's not depend on what you in your hand. ఇది నీ చేతుల్లో ఉన్న దాని మీద ఆధారపడింది కాదు ఇవ్వడం. It is not what you have in your account. నీ అకౌంట్ లో ఉన్న దాని మీద ఆధారపడేది కాదు ఇచ్చుట. But it is the enlargement of your heart. నీ హృదయ విస్తరణను బట్టి ఉంటుంది అది. And the enlargement of your vision. నీ యొక్క దర్శనము విస్తరించబడుటను బట్టి ఉంటుంది. Coming out of Indian mentality. భారతీయ మనస్తత్వం నుండి బయటకు రండి. Full of God's kingdom. దేవుని రాజ్యపు మనసుతో నింపబడండి. They overcame him. వారు జయించారు శత్రువైన By the సాతాను. blood of the Lamb. గొర్రె పిల్ల రక్తము And ద్వారాను by the word of the testimony. తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు. Today, ఈ రోజు we all know that. మనందరికీ తెలుసు What happened on the cross. సిలువ మీద ఏమి జరిగిందో. When you go back home tonight, మీరు ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత read Isaiah chapter 53, the whole chapter. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా చదవండి. You know the blood of Jesus. యేసు రక్తం గురించి మీకు తెలుసు. In all the epistles, పత్రికలన్నిటిలో
In all the Gospels, సువార్తలన్నిట్లో we know and we understand how the blood of Jesus and its power, and it is unique power. యేసు రక్తము, ఆయన శక్తి, ఆ రక్తములో ఉన్నటువంటి ఆ విశిష్టమైన శక్తి ఎలా పనిచేస్తుందో సువార్తలు పత్రికల్లో మనకు అర్థమవుతుంది. How the blood cleanses ఆ us రక్తము మనల్ని ఎలా శుద్ధి చేస్తుందో, and makes us pure white as snow. మనలను హిమము కంటే తెల్లగా ఎలా How శుద్ధీకరిస్తుందో, the blood makes us the righteousness of God. ఆ రక్తము మనలను దేవుని నీతిగా ఎలా మారుస్తుందో. In the Bible time, బైబిల్ కాలంలో there are two groups. రెండు గుంపులు ఉండేవారు. One group is called ఒక గుంపేమో sons. కుమారులు అనేవారు. Another group is called slaves or bond servants. ఇంకొక గుంపునేమో బానిసలు అనేవారు లేదా కట్టు బానిసలు అనేవారు. And they have a boss who is the father of the house. నాకు ఓ యజమాని ఉంటాడు, అతడు ఆ ఇంటికి యజమాని. Now the slave makes a mistake or he makes a blunder, బానిస తప్పు చేశాడు అనుకోండి, which he deserves punishment. అతడు ఆ చేసిన తప్పుకు శిక్షకు అర్హుడు. But he will run to the master. కానీ యజమాని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళిపోయి, Master, అయ్యా యజమానుడా, I am absolutely wrong. అయ్యో నేను ఖచ్చితంగా తప్పే చేశాను, This is the blunder I have committed. నేను చేసిన నేరం ఇది. And in this man, ఈ యజమానుడు అంటాడు, being a boss as well as father, అతడు తండ్రి అలాగే యజమాని కూడా, he would forgive him. క్షమించేస్తాడు బానిస. Hallelujah. హల్లెలూయా. But అయితే he received forgiveness. ఒకవేళ ఇతడు క్షమాపణ But పొంది he still remains as a slave. పొందుతాడు గాని ఇంకా బానిసగానే ఉంటాడు, దాసుడుగానే ఉంటాడు. It's a picture for all of us. మనందరం అర్థం చేసుకోవటానికి అదొక ఊహా We చిత్రం. were slaves and bond servants to sin and iniquity and transgression. మనము పాపమునకు, దోషములకు, అలాగే అపరాధములకు బానిసలుగా ఉన్నాము. But thanks be to God, దేవునికి స్తోత్రం కలుగునుగా. we had the gospel. మనము సువార్తను We విన్నాము, ran to the cross. సిలువ దగ్గరకు పరిగెత్తుకొని వచ్చాము. Jesus, యేసు, Peter calls his blood precious ఈ blood, పేతురు అంటాడు కదా, ఆయన రక్తమును ప్రశస్తమైన రక్తం. and he cleanses us. ఆ రక్తముతో ఆయన మనల్ని శుద్ధి చేశాడు. And now we are free. ఇప్పుడు మనం విడిపించబడ్డాము. But even after we are forgiven, మనం క్షమించబడిన తర్వాత now we are no more slaves. ఇప్పుడు మనం ఇంకా పాపమునకు బానిసలము కాదు. Sons and daughters of the living God. యేసు రక్తము చేత కడుగబడిన తర్వాత సజీవుడైన దేవుని కుమారులము, కుమార్తెలమై ఉన్నాము. We are the sons and daughters. దేవుని కుమారులము, కుమార్తెలము. ఈ ఆధిక్యతను బట్టి దేవునికి స్తోత్రం. This is how the blood works. రక్తం ఇలా పనిచేస్తుంది. But today, అయితే ఈ రోజు I'm going to talk two things. రెండు విషయాలు నేను Like our మాట్లాడతాను. pastor spoke about two mindsets. దైవజనులు మాథ్యూ గారు కూడా రెండు మైండ్ సెట్ల గురించి I చెప్పారు. enjoyed it. నేను నిజంగా ఆనందించాను దేవుని వాక్యాన్ని. Number one is మొదటిది shame. అవమానము, Number two is rejection. రెండవది తిరస్కారం. This all we had gone through in our life. మన జీవితంలో చాలా అనుభవించాం. Imagine in your school days, ఊహించుకోండి, మీరు స్కూల్కి వెళ్ళే రోజుల్లో and there you have done something that displeased your teacher or master. అక్కడ మీ టీచర్ని, మీ మాస్టర్ని ఇబ్బంది పెట్టింది ఏదో చేశారు అనుకోండి. They ask you to get up on the bench. బెంచ్ యొక్క Stand on the bench. బెంచ్ మీద నిలబడి అంటారు. I was also, in that position. నేను కూడా చాలా సార్లు బల్లెక్కి నిలబడ్డానులేండి. But I make fun of other boys. నేనేమో మిగిలినోళ్ళు ఎక్కినప్పుడు వాళ్ళని చూసి I am హేళన above, చేసేవాడిని. not beneath. నేను పైకి ఎక్కి అనేవాడిని కదా, మీరు కింద ఉన్నారు, నేనే పైన ఉన్నాను, పెద్దోడిని అనేవాడిని. That much kolupu I had in those days. అలాంటి పొలుపు ఉండేది నాకు. But you see, కానీ చూడండి, maybe one time I make fun. ఓసారి అది సరదాగా ఉండొచ్చు. Second or third time, 2-3 సార్ల my తర్వాత teacher asked me to stand on the bench. టీచర్ అన్నారు, బెంచ్ మీద నిలబడు. And I look at my friends, నేను నా స్నేహితులను చూశాను, laughing. వాళ్ళు నవ్వుతున్నారు. Some of them feel sorry for me. కొంతమంది ఏమో, అరే ఎందుకురా ఇలా How చేశావు, my heart would be. నా హృదయం ఎలా ఉంటది. This is called shame. అవమానం అది. And also, అలాగే in Psalm 69, 69వ కీర్తన David దావీదు talks about మాట్లాడుతూ reproach. తప్పుదిద్దుట గురించి చెప్తాడు. What does reproach mean? ఏంటి తప్పుదిద్దుట? I haven't done anything wrong, నేనేం చేయలేదు, but కానీ somebody ఎవరో try to prove I'm wrong. నేను తప్పు చేసినట్లుగా నిరూపించే ప్రయత్నం, నింద వేశారు. Recently I helped a man of God ఈ మధ్య నేను దైవజనుడికి సహాయం to చేశాను, come out of his problem. తన సమస్యను బయటికి రావడానికి. Somebody, I don't know who the fellow is. ఎవరో నాకు తెలియదు కానీ ఓ వ్యక్తి He abused me in YouTube in a terrible way. యూట్యూబ్ లో చాలా ఘోరంగా నన్ను తిట్టి My పెట్టేశాడు. friends want to, take నా revenge on me. స్నేహితులు కోపం వచ్చి ఈయన్ని కొట్టేద్దాం అనుకున్నారు.
I felt so reproached. నాకనిపించింది నేను I నిందపడుతున్నాను. haven't done anything wrong, నేను ఏ తప్పు చేయలేదు, but I have to pay for it. కానీ దాని కొరకు నేను వెల చెల్లించి David మూల్యం said, I have చెల్లించాల్సి to pay what I have not done. దావీదు అంటున్నాడు, నేను చెయ్యని దానికి అనుభవించవలసి In వస్తుంది. Psalm 69, 69వ కీర్తనలో many of the 60% of David confession దావీదు చేసిన ఒప్పుకోల్లో is 60% not about David. దావీదు గురించి కాదు, It is the prophecy of Jesus Christ. యేసుక్రీస్తును గురించిన ప్రవచనాలు. In Psalms 69వ కీర్తన 22, 22వ It's కీర్తనలో also the same. అది కూడా మెస్సయ్యను గురించిన కీర్తన. David here ఇక్కడ దావీదు is not speaking of his own shame and reproach. తన అవమానము గురించి, తన తిరస్కారం గురించి చెప్పట్లేదు. Please, people of God, listen to me. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. Some of our traditions మన ఆచారాలలో కొన్ని and false or wrong belief systems మనలో ఉండేటువంటి కొన్ని వ్యర్థమైన తప్పుడు నమ్మకాలు, ఆచారాలు, and because of that వాటిని బట్టి rejection తిరస్కారం starts from mother's womb. తల్లి గర్భంలో నుండే మొదలవుతుంది. It happened to me one day ministering to a woman and a 6-year-old baby. నాకు ఒకసారి ఇలా జరిగింది. నేను పరిచయం చేస్తూ ఉంటే ఓ స్త్రీ ఉంది అక్కడ, 6 సంవత్సరాల బిడ్డ. I was praying for the mother. తల్లి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. 6 months old baby 6 నెలల పసిపాప caught my hand like that. నా చేతిని అలా పట్టుకుంది. My hand was hurting. ఎంతంటే నా చేయికి నొప్పి కలుగుతుంది. I'm not exaggerating. నేనేమి ఎక్కువ చేసి చెప్పట్లా, I'm telling you the truth. నేను నిజం చెప్తున్నా. 6-month baby 6 నెలల వయసు Hold పాప my hand like నా that. చెయ్యి ఇలా గట్టిగా పట్టుకుంటే నాకు And I నొప్పి opened my కలిగింది. eyes. కళ్ళు తెరిచాను, I rebuked the spirit. ఆత్మను గద్దించాను. The baby was free ఆ బిడ్డ విడుదల and the పొందింది, mother was free. తల్లి కూడా విడుదల పొందింది. Now the story is not over. అక్కడతో అయిపోలేదు కథ. Little later కొంత సమయం తర్వాత I asked the mother తల్లిని అడిగాను with నేను. the help of some sisters. కొంతమంది సహోదరులను In పెట్టి, these cases we need to do help with sisters. ఈ కేసులో కొంచెం సహోదరుల్ని దగ్గర పెట్టుకొని Openly I asked her, బహిరంగంగా అడిగాను, did you curse the baby when he was in your room? నీ బిడ్డ నీ గర్భంలో ఉన్నప్పుడు నీ బిడ్డ నువ్వు శపించావా లేదా అని అడిగాను. She was crying. ఆమె ఏడుపు మొదలుపెట్టి, Sir, we don't have a plan to have this baby. ఆమె అంది, అయ్యా బిడ్డ పుట్టాలని మేము అనుకోలేదయ్యా, But the baby was found. కానీ బిడ్డ నా గర్భంలో పడింది. My husband told me to abort the baby. నా భర్త అన్నాడు, నీవు గర్భస్రావం చేసుకో. First I agreed. మొదట సరే అన్నాను, Then how can I abort after all is my own flesh? కానీ నా శరీరము, నా గర్భంలో పుట్టిన ఆ బిడ్డ నేను ఎలా So తీసేయగలను my అనుకున్నా. husband abused me. అందుకని నా భర్త నన్ను He తిట్టాడు, yelled at me. కేకలేశాడు, He abused me physically. నన్ను భౌతికంగా కూడా కొట్టాడు. And because of that, అందును బట్టి because of he abuses me. అతడు నన్ను దుర్వినియోగం The చేసినందుకు baby in my womb, నా గర్భంలో ఉన్న బిడ్డ so innocent, ఏమి తెలియదు ఆ బిడ్డకి, like an angel inside. దేవదూత వంటి స్వభావం. Every time he abuses, అతడు నన్ను తిట్టిన ప్రతిసారి I abuse my baby. నేను నా గర్భంలో ఉన్న బిడ్డను తిట్టాను, శపించాను. I curse it. శపించాను, I want the baby to die. గర్భంలోనే చచ్చిపోను అన్నాను. So, but somebody told me little later, ఎవరో తర్వాత నాకు చెప్పారు, we went to one particular place, ఓ స్థలానికి వెళ్ళాం. and there she was told, అక్కడ ఆమె చెప్పింది, dedicate the baby to some false god. ఆ బిడ్డను ఎవరో దేవునికి ప్రతిష్ఠ చేసేసిందట. And she said that God is so arrogant. ఆమె చెప్పింది, ఆ దేవుడు చాలా తిరుగుబాటు చేస్తాడు. Somebody said, let your son be like that to take revenge on your husband. ఎవరో అన్నారంట, నీ బిడ్డను అలా తీసుకుపోని ఆ దేవుడు. These things I did. ఇలాంటివన్నీ కూడా. And now all these 6 months, ఈ 6 నెలల్లో we cannot bear the child. చూడండి, ఆ బిడ్డను అవి మొయ్యలేనంటూ Suddenly will hold my hair. ఆ బిడ్డ నా చైన్ పట్టుకుంది. He kicked my husband. ఆమె చెప్తుంది కదా, నా Imagine భర్తను కొట్టాడు. 6 months old baby. 6 నెలల బిడ్డంట తన భర్తను కొట్టిందంట. కాదు, This is not the power of the devil. ఇది సాతాను శక్తి కాదు, It is the power of rejection in the womb. గర్భములోనే తిరస్కరించబడి శపించబడిన ఆ శాపము యొక్క శక్తి. In our country, all the mamas want their firstborn or second, but always want boy. మన దేశంలో తల్లులు ఎప్పుడు గర్భవతులైన మొట్టమొదటిసారి మగపిల్లోడే పుట్టాలి, కొడుకే పుట్టాలి, కొడుకే పుట్టాలి. Joy comes. కొడుకు పుడితే సంతోషం, But a beautiful baby, girl baby comes. కానీ అందంగా ఉన్న ఒక ఆడపిల్ల పుడితే, I have seen in so many Christian నేను homes, చాలా క్రైస్తవుల కుటుంబాలు చూశాను, when the girl is little in darker side, ఆడపిల్ల కొంచెం నల్లగా పుడితే and she was rejected. తిరస్కరించేవారు ఉన్నారు. But can I tell you something?
అయితే ఓ మాట చెప్పమంటారా? Being an Indian, we need to thank God. భారతీయులమైన మనం దేవునికి కృతజ్ఞతలు We చెప్పాలి. are not white, we are not black, we are the beautiful brown skin. మనం తెల్లోళ్ళం కాదు, నల్లోళ్ళం కాదు, Come on. చక్కని గోధుమ వర్ణంలో Give a ఉన్నాం. big clap. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. It is because in God's sight you are rejected. Today I tell you, you are accepted as a beloved in the family. Through you, God can change the world. ఇదిగో ఓ మాట చెప్తున్నాను, అనేకులు నిన్ను తిరస్కరించి ఉండవచ్చు. ఆ తిరస్కారములన్నిటిని బట్టి ఈ రోజు నీవు దేవుని చేత అంగీకరించబడ్డావు. అందును బట్టి దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Thank God because we are brown. మనము బ్రౌన్ కలర్ లో ఉన్నాం. దేవునికి That the స్తోత్రం. mother and the babe was delivered that day. ఆ తల్లి ఆ బిడ్డ ఆ రోజు విడిపించబడ్డారు. The boy child, 6-month-old baby was free. 6 నెలల బిడ్డ విడుదల పొందింది. So many examples we see in the Bible. చాలా చాలా కార్యాలు ఇలాంటివి When చూసాం. Hagar was pregnant, హాగరు గర్భవతిగా there ఉన్నప్పుడు was a child in. తన గర్భంలో బిడ్డ ఉన్నాడు. And some translation says, because of Sarah, because of Abraham, that Sarah, this Hagar gone through hard time. ఓ బైబిల్ అనువాదం చెప్తుంది, శారాయి బట్టి హాగరు చాలా కష్టాలు పడిందంట. Ishmael ఇస్మాయేల్ was her son. ఆమె కుమారుడు The హాగరు. angel of the Lord spoke to her. దేవుని దూత ఆమెతో You will మాట్లాడాడు. bring forth a son. నీవు కుమారుని కంటావు. He will be a wicked fellow. అతడు మంచిగా అందగాడుకుంటాడు. Everyone's hand will be against him. ప్రతి వాని చెయ్యి అతనికి విరోధంగా His ఉంటుంది. hand will be against. అతని చెయ్యి కూడా మనుషులకు విరోధంగా ఉంటుంది. What did that mean? ఏంటి దాని He అర్థం? was rejected. అతడు The తిరస్కరించబడ్డాడు. mother's womb. తల్లి గర్భంలోనే So many examples we read. చాలా ఉదాహరణలు మనం చదువుతాం. Rejection starts in mother's womb. తిరస్కారం కొన్నిసార్లు తల్లి గర్భం నుండి Now when మొదలవుతుంది. you're growing up, నీవు ఎదుగుతూ ఉంటే we all have our father's nature. మనందరికీ కూడా తండ్రుల స్వభావం ఉంటది. If your father is a man with high temper, మీ నాన్నగారికి హై బీపీ ఉందనుకోండి, you will be always in high మీరు BP. కూడా హై బీపీ టెంపర్ లోనే ఉంటారు. You got it? అంతేనంటారా? We all have our father's nature. మనకందరికి తండ్రుల నుండి వస్తా ఉంటాయి. But we have our mother's nurture. అలాగే తల్లి యొక్క స్వభావం కూడా మనకు వస్తుంది. Solomon, the great man ever lived for wisdom, the wise Solomon in Proverbs. గొప్ప జ్ఞాని అయిన సొలొమోను He says how to raise a child. బిడ్డను ఎలా పెంచాలో సామెతల గ్రంథంలో అద్భుతంగా రాశాడు. Hallelujah. హల్లెలూయా. I will deal with this seriously. నేను దీని విషయంలో చాలా తీవ్రంగా So స్పందిస్తాను. rejection, తిరస్కారం, shame అవమానం started in ప్రారంభమయ్యాయి. mother's womb. తల్లి గర్భం నుండి When you were మొదలవుతున్నాయి. born. నీవు పుట్టిన తర్వాత, The day when you were born, నీవు పుట్టిన రోజు my mother used to tell me, మా అమ్మగారు నాతో the day చెప్పేది, when you were born, I was born. నువ్వు పుట్టినప్పుడు My father was distributing sweets to మా everyone. నాన్నగారు అందరికి స్వీట్లు పంచాడంట. That time Mr. Karunanidhi, late Karunanidhi, DMK party leader, came in power 1967 February 7th. 1967 ఫిబ్రవరి 7వ తారీఖున కరుణానిధి గారు డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చాడు. ఆ The రోజు symbol పుట్టాడు. is rising sun, Udaya Surya. ఉదయించే సూర్యుడు, రైజింగ్ సన్. My father was saying, మా నాన్నగారు అన్నాడు, God bless me with Udaya Surya. దేవుడు నన్ను ఉదయ సూర్యునితో దీవించాడు. Hallelujah. Hallelujah. I am a Udaya Suryan for Jesus. అయితే నేను యేసయ్య కోసం ఉదయించే సూర్యుని అయ్యాను. See, words are spoken. చూడండి, There is power. పలుకబడిన మాటల్లో శక్తి ఉంది. Even in idle words. చూడండి, కేవలం కొన్ని కార్యములలో కూడా. How about negative words? మరి వ్యతిరేకమైన మాటల సంగతి ఏంటి? It's powerful. అవి కూడా If శక్తివంతమైన. negative words, వ్యతిరేకమైన మాట, idle words అలాగే వట్టి మాటలు have power, శక్తి కలిగి how ఉన్నాయి. much more అలా అయితే the living word of God దేవుని సజీవమైన has వాక్యము power. ఇంకా ఎంత శక్తి కలిగినది. When we speak, మనము పలికినప్పుడు, when we confess, ఆ మాటను when we ఒప్పుకుంటే, make declaration, ఆ వాక్కును ప్రకటిస్తే, the word would travel దేవుని వాక్యము and వేగముగా accomplish things. ప్రకటించి Even- కార్యములు జరిగిస్తుంది. Even after the meeting, మీటింగ్ అయిపోయినాక when you కూడా, go back wherever you're మీరు staying, తిరిగి వెళ్ళిపోతూ ఉండగా కూడా speak to your మీ situation. పరిస్థితులతో Ask the Holy మాట్లాడండి. Spirit to give you a word. పరిశుద్ధాత్ముడా నాకు ఓ మాట ఇవ్వు. Keep speaking. ఆ మాటను పలుకుతూ Keep ఉండు. confessing. ఆ మాటను ఒప్పుకోలు చేస్తూ ఉండు. Things will change. పరిస్థితులు మారి. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి all of us, ఇక్కడున్న మనమందరం some kind of shame, ఏదో ఒక విధమైన అవమానం, some kind of rejection, ఏదో ఒక రీతిలో తిరస్కారం and the blood of Jesus
అయితే యేసు రక్తం is not only just going to wash us. కేవలం మనల్ని కడిగి వేయటం మాత్రం He కాదు, it will remove the cause of it. మనలో ఆ తిరస్కారమునకు శాపమునకు కారణమైన దానంతటిని మూలమును తొలగించి Remove the root of it. దాని వేర్లతో సహా పెకలించి. So there are things that spoken when you're born. నీవు పుట్టినప్పుడే నీ మీద తిరస్కారపు మాటలు పలకబడి ఉంటాయి. How the mother of Jabez, when Jabez was born, she said the troublemaker. యబ్బేజు Name పుట్టినప్పుడు itself is called troublemaker. యబ్బేజు పుట్టినప్పుడు తల్లి ఏమంది? ఇతని వల్ల నేను బాధపడుతున్నానని పేరు పెట్టింది. Blessed be the name of the Lord. అయితే దేవుని నామానికి మహిమ was so కలుగును గాక. blessed అతడు ఎంతో because he spoke దీవించబడ్డాడు. God's word. ఎందుకో తెలుసా? అతడు దేవుని వాక్యమును He prayed God's word. దేవుని వాక్యమును ప్రార్థించాడు. Hallelujah. హల్లెలూయా. Sometimes people come to me and say, కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి ప్రజలు please అంటారు, pray for me. అయ్యా నా కోసం ప్రార్థన That I చేయండి. want to pray. నేను ప్రార్థన చేయాలని నా కోసం ప్రార్థన I ask them, చేయండి. please tell me one more time. నేను అంటాను మళ్ళా చెప్పండి. Please pray for me. వాళ్ళు అంటారు, That I want to continue in prayer. అయ్యా ప్రార్థనలో నేను కొనసాగాలని నా కోసం మీరు ప్రార్థన I చేయండి. say, I won't pray for you. నేను అంటే నీ కోసం నేను ప్రార్థన Go చేయండి. read the Bible. వెళ్ళి బైబిల్ చదువుకో అంటాను. Reading Bible. బైబిల్ చదవాలా? That is also powerful prayer. అవును, బైబిల్ చదివితే కూడా అది Hallelujah. శక్తివంతమైన ప్రార్థనే. Young generation. యవన తరమా, Young generation. యవన తరమా, Every time you woke up in the morning, ఉదయాన్న మీరు లేవగానే don't run to the phone. ఫోన్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళొద్దు. Run to the throne. సింహాసనము దగ్గరకు పరిగెత్తుకొని Pick వెళ్ళు. up your Bible. మీ బైబిల్ ని తీసుకో. Or even in the cell phone. లేకపోతే సెల్ ఫోన్ లోనైనా On the Bible verses. బైబిల్ తెరువు. Keep hearing it. వింటూ ఉండు. Continually hearing. వింటూనే ఉండు. Kept on hearing. వింటూనే ఉండు దేవుని Go వాక్యం. deep inside. అది నీ అంతరంగములోనికి And వెళ్తుంది. bring a transformation. నీలో రూపాంతరతను తీసుకొని And వస్తుంది. again in the mind. నీ మనసును కూడా రూపాంతరపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Every time we go to the mirror, అద్దం ముందుకు వెళ్ళిన ప్రతిసారి what we'll watch in the mirror? ఏం చూస్తాం అద్దంలో? You watch your muscle. మన కండలు కనపడతాయి. You want to watch your heart? హృదయం కనపడిద్దా? You will only watch your face. ముఖమే చూస్తారు అద్దం ముందు Because నిలబడితే. This blessed eyes ఎందుకంటే ఈ దీవెనకరమైన can కళ్ళు see anything anywhere now. ఎక్కడ ఏదైనా చూడగలవు. But I cannot see my face through my eyes. కానీ నా కళ్ళతో ముఖాన్ని చూడలేను. I need కళ్ళతో ఒళ్ళంతా చూసుకోవచ్చు, ముఖం కనపడదు. I need a mirror. ముఖము కనపడాలంటే అద్దం కావాలి. By the way, when you see daily in mirror, it's not a sin. ప్రతిరోజు అద్దం చూస్తే ఏం పాపం కాదండి, చూడొచ్చు. But if you're always before the mirror, కానీ రోజంతా అద్దం ముందే నిలబడ్డారు then అనుకోండి, you have your own problem. అప్పుడు మీ సమస్యలు మీకు ఉంటాయి. ఇంకా మాటి కోసం మమ్మల్ని ప్రార్థన చేయమని అడగకూడదు. How can I see myself? నన్ను నేను ఎలా How చూసుకోగలను? can my mind be transformed? నా మనసు ఎలా రూపాంతరపరచగలను? How can I be sensitive to the voice of God? నేను దేవుని స్వరాన్ని ఎలా వినగలను? This is the only mirror we can see. ఇదిగో మనలను మనము చూసుకోగలిగిన అద్దము ఇదొక్కటే. Hallelujah. హల్లెలూయా. Come on, hallelujah. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ గట్టిగా హల్లెలూయా. I have 10 minutes or 15 minutes? 10 నిమిషాలు ఉందా అయ్యగారు? 15 నిమిషాలు ఉందా? 10 minutes. Okay, the last 10 minutes. ఆఖరి 10 నిమిషాలు. So in Psalm 69 69వ కీర్తనలో and in Psalms 22, 22వ కీర్తనలో David దావీదు is prophesying ప్రవచిస్తున్నాడు. not about him, తన గురించి కాదు, only few things about him. తన గురించి కొన్ని మాటలే చెప్పాడు. But let's read together 1 Peter chapter 1. అయితే పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనమందరం కలిసి Quickly, I read చదువుదాం. it in English, then my interpreter will. నేను ఇంగ్లీష్ లో చదువుతాను, తర్వాత అనువాదకులు తెలుగులో Please చదువుతాను. listen to this very carefully. జాగ్రత్తగా వినండి. Of this salvation the prophets have inquired and searched carefully, who prophesied of the grace that would come to you, searching what manner of time. Listen, next verse is very powerful. The Spirit of Christ who was in them. One more time. The Spirit of Christ who was in them. Verse number 10. 10వ వచనాన్ని చదువుతున్నాను. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో దానిని విచారించి పరిశోధించిరి. The Spirit of Christ who was in them was indicating when he testified beforehand the sufferings of Christ and the glories that would follow. క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి ఆ తర్వాత కలగబోవు మహిమను గూర్చి
ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని వారు విచారించి పరిశోధించారు. And now when we continue to read, ఇంకా మనం కిందకి వెళ్ళి you can చదివితే go home, read 12 up to 13. 12, 13 వచనాలు ఇంటికి వెళ్ళి చదవచ్చు. What Peter is talking about. పేతురు ఏం మాట్లాడుతున్నాడు? He is saying this. పేతురు ఇలా అంటున్నాడు, Whether David దావీదు or the Old Testament prophets, లేదా పాత నిబంధన ప్రవక్తలు David's దావీదు mouth అతని నోరు spoke. It మాట్లాడాడు, was from David's body. దావీదు శరీరం నుండి మాట్లాడాడు. But అయితే the words he spoke, అతడు పలికిన మాటలు, his vocal cord, అతని స్వరపేటికయే, his energy, అతని from his బలమే body, తన శరీరము నుండే, but కానీ from the inside, అతని అంతరంగములో నుండి, working in the spirit, ఆత్మలో, working in the mind, మనసులో it is the spirit of Christ. దేవుని ఆత్మ లేదా క్రీస్తు ఆత్మయే పని చేసి ఆ మాటలను పలికింపజేశాడు. Hallelujah. హల్లెలూయా. In other words, ఇంకో మాటలో చెప్పాలి, Christ is speaking, క్రీస్తు మాట్లాడుతున్నాడు speaking about his suffering, తన శ్రమను గూర్చి, speaking about the cross, సిలువను గూర్చి, speaking about the shedding of the blood, తన రక్తమును చిందించుటను గూర్చి, by using David. దావీదును వాడుకొని క్రీస్తే దావీదులోండి Now మాట్లాడుతున్నాడు. let's come to Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. I will just finish. The choir, please ready for the song. క్వైర్ వాళ్ళు పాట కోసం సిద్ధపడండి, రండి. Hebrews chapter 12. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. Oh, this is very powerful. ఇది Okay. చాలా శక్తివంతమైన మాట. Here it says, ఇక్కడ చెప్పబడుతుంది, in verse 1 we know it, verse number 2, let me read it. 2వ వచనం చదువుతాను. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame. You see the word shame is here. చూడండి, ఇక్కడ అవమానం అనే మాట, Sorry, let me finish it. అవమానమును, And has sat down at the right hand of the Most High God. అవమానమును క్రీస్తు నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. The author of Hebrews says, looking unto Jesus. హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు, యేసు వైపు చూచుచు. I want your full attention, please. అందరూ ఇటువైపు నా వైపు Looking చూడండి. unto Jesus, యేసు వైపు చూస్తూ, the author and finisher of our faith. ఆ యేసు విశ్వాసమునకు కర్తయు దానిని సంపూర్ణం చేసేవాడు. He was hanging on the cross. ఆయన సిలువ మీద వేలాడాడు. In those days, ఆ రోజుల్లో when somebody hangs on the cross, ఎవరైనా సిలువ మీద వేలాడుతుంటే only the debased criminals' death is ordained by those officials. This kind of cruel death was on the cross. ఇలాంటి క్రూరమైన సిలువ మరణము ఘోరమైనటువంటి శిక్షలను విధించేవారు. And there were women around there. అక్కడ స్త్రీలు ఉండేవారు. Some of the women are far away watching. కొందరు దూరముగా ఉండి చూస్తున్నారు. Normally women were not allowed at the time of crucifixion, even children. ఎందుకంటే పిల్లలు స్త్రీలను సిలువకు దగ్గరగా రానిచ్చేవాళ్ళు కదా, అదంతా భయంకరమైనది. స్త్రీలు దూరంగా ఉండేవారు, Because they'll be traumatized. ఎందుకంటే చాలా వేదన, నొప్పి, Terrible. భయంకరమైనటువంటి శ్రమ శరీరానికి, Unexplainable, unimaginable. ఊహించలేనిది, వివరించలేనిది. That's why nowadays no more crucifixion. అందుకే ఈ రోజుల్లో ఎవరిని సిలువేయట్లేదు. But Jesus was hanging. అదంతా భయంకరమైన సిలువ మరణం పొందుతుండగా, And shame, అవమానము, they spat on him. ఆయన మీద ఉమ్మి వేశారు. Even before going to the cross, సిలువను ఎక్కక ముందే ఉమ్మేశారు. he was whipped, కొట్టబడ్డాడు, stripped down, కొరడాలతో కొట్టబడ్డాడు. అతని వస్త్రములు చింపివేశారు, spat upon. ఉమ్మి వేశారు ఆయన మీద. Some Bible scholars says, కొన్ని బైబిల్ పండితులు అంటారు, in his కొంతమంది back alone, అతని వీపు మీదే there was more than 200 deep scars. 200 కంటే ఎక్కువ గాయాలు ఉన్నాయి అంటారు. All of his body, లోతైన గాయాలు, more than 4,840 wounds are there. తన శరీరం అంతటిలో 4,840 గాయాలైనా ఉంటాయని. You cannot identify his body. అసలు ఆయన శరీరము ఆయనదని గుర్తించలేరు. Flesh was hanging. మాంసపు ముద్దలు తన దేహము నుండి వేలాడుతూ ఉన్నాయి. He was forsaken by Father God. తండ్రి అయిన దేవుని చేత విడవబడి వేలాడుతున్నాడు. Our sin transgression was right upon Jesus. మన పాపములు, మన దోషములు యేసయ్య మీద మాపబడ్డాయి. The wrath of God was poured upon him. దేవుని ఉగ్రత ఆయన మీద కృమ్మరించబడింది. Wounded and bleeding. గాయపరచబడి రక్తసిక్తమయ్యాడు. He was hanging. వేలాడుతూ ఉన్నాడు. But he was esteeming. అయితే
you. ఆయన నిన్ను నన్ను Oh, ఊహించుకొని hallelujah. విమోచిస్తూ ఉన్నాడు. In his mind, తన మనసులో it's all about you. నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. All about you. నీ గురించి ఆలోచించాడు. All about your deliverance. నీ విడుదల కొరకు, All about the original state of humanity. మానవుడు తాను పోగొట్టుకున్న అసలైన స్థానమునకు తిరిగి సమకూర్చబడాలని God called in Garden of Eden, Adam, where are you? ఏదెను తోటలో దేవుడు పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు? He said, I am afraid. అయ్యో నాకు భయం కలిగిందయ్యా, I'm ashamed. అయ్యో నేను సిగ్గుగా ఉన్నానయ్యా. The word fear, F-E-A-R in English. భయము ఇంగ్లీష్ లో FEAR, ఫియర్. False evidences against reality. అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి తప్పుడు ఆధారాలు. Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు it's all because of Adam. పరలోకము గురించి One man sin. ఒక్క మనుష్యుడు పాపం. Go home, read Romans chapter 5. ఇంటికి వెళ్ళి రోమపత్రిక 5వ అధ్యాయం And చదవండి. 1 Corinthians chapter 15. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం You చదవండి. know how sin entered. పాపము ఎలా How వచ్చిందో, death entered. మరణము ఎలా వచ్చిందో, How the whole humanity మానవాళి అంతయు in chaos, ఎలాగా గలిబిల్లో పడిపోయిందో, turmoils in the mind, మనసు ఎలాగైతే విరిగిపోయిందో, ఎలాగైతే చెదిరిపోయాడో మానవుడు, ఎలా పాపం, sickness, వ్యాధులు, rejection, తిరస్కారాలు, shame అవమానాలు entered the humanity. మానవ జాతికి ఎలా వచ్చాయో, Now Jesus is there. యేసయ్య మనకున్నాడు. His blood, ఆయన రక్తం, His precious ఆయన blood, ప్రశస్త రక్తము He was shedding. కారుచో ఉన్నది. He was joyful. ఆయన సంతోషముగా How can కారుస్తున్నాడు. He be joyful? ఎలా సంతోషించగలడు? Because He knew it. ఎందుకంటే ఆయనకు తెలుసు, He knew your past, నీ గతం ఆయనకు your తెలుసు, present. నీ ప్రస్తుతం and ఆయనకు your తెలుసు, future. నీ భవిష్యత్తు ఆయనకు He తెలుసు, knew how you're going to be. నీవు ఎలా ఉండబోతున్నావో ఆయనకు తెలుసు. Today, ఈ రోజు when He saw that day, ఆ దినము నీవు జ్ఞాపకం చేసుకుంటే that precious blood ఆ ప్రశస్త is రక్తం going to work in you. నీలో పని చేస్తుంది. Now, ఇప్పుడే today, ఈ రాత్రి cleanses you. ఆ రక్తము నిన్ను శుద్ధీకరిస్తుంది, Pluck the shame, అవమానాన్ని పెరికి head వేస్తుంది, for rejection. ఆ తిరస్కారాన్ని పెకలించి వేస్తుంది. Great exchange on the గొప్ప cross. మార్పు శిలువ మీద జరిగింది. We gave all the sin మన పాపమంతా ఆయనకి ఇచ్చేసాము, on Jesus. యేసయ్య మీద మోపేశాము. And He gave ఆయన His righteousness నీతినిచ్చాడు, to us. మనకిచ్చాడు తన We నీతిని. gave మనమేమో ఆయనకి all our sickness. వ్యాధులన్నీ చేశాము, Upon him. ఆయన మీద He gave us health. మనకు ఆరోగ్యం ఇచ్చాడు. We gave ఆయన మనం ఆయనకి all the poverty. దారిద్ర్యం, పేదరికం అంతా ఆయనకి ఇచ్చేసాము. Upon him. ఆయన మీద All the curses. మోపేశాము శాపములన్నీ, Everything upon. అంతా ఆయన మీద పెట్టేశాము. He gave ఆయన మనకు blessing, ఆశీర్వాదము, peace, సమాధానము, joy, ఆనందము, healing, స్వస్థత, prosperity, అభివృద్ధి, good life, మంచి జీవనము, long life, దీర్ఘకాల good family, జీవితం, మంచి కుటుంబాలు, children, పిల్లలు, blessing, ఆశీర్వాదాలు, Holy Ghost, పరిశుద్ధాత్మను, anointing, అభిషేకమును, church, సంఘమును, eternal life, సమస్త నిత్య blessed జీవమును, home, పరలోకమును, kingdom of heaven. దేవుని రాజ్యము, పరలోక రాజ్యమునిచ్చి Clap and bless ఉన్నాడు. the Lord. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. On the cross, సిలువ మీద Jesus యేసు shed all the blood. తన రక్తమంతా కార్చాడు. Even today, ఈ రోజు కూడా blood speaks ఆ రక్తము and మాట్లాడుతుంది, the blood works రక్తము పని చేస్తుంది. to take the guilt out, ఆ వరమును, ఆ బహుమానాన్ని, condemnation out. ఆ యొక్క శిక్షను You తీసివేయడానికి don't have to live with that condemnation. నీవు ఆ శిక్షా విధిలోనే ఇక బ్రతకనక్కర్లేదు. And I am seeing more than 3 people. నేను ఓ ముగ్గురు కంటే ఎక్కువ మందిని చూస్తున్నాను ఇక్కడ. 3 precious lady and 1 gentleman. ముగ్గురు ప్రశస్తమైన స్త్రీలు, I ఓ don't want you పురుషుడు. to come to the friend. ముందుకు రమ్మని నేను చెప్పట్లేదు. When you are a child, మీరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, even below 10 years, 10 సంవత్సరాల కంటే తక్కువ వయసులో you've been abused, మీరు తిరస్కారాలు పొందారు, దుర్వినియోగం అయ్యారు, sexually abused, లైంగికంగా దుర్వినియోగం చేయబడ్డారు. and that scar is still there. ఆ గాయం మీలో ఇంకా ఉంది. Even you pray, you're not coming out of it. మీరు ప్రార్థన చేస్తున్నారు, అందులో బయటికి రాలేకపోతున్నారు. God has sent a man all the way from Coimbatore. దేవుడు కోయంబత్తూరు నుండి రాత్రి మీతో ఈ మాట చెప్పడానికి దైవజనుడిని Thank పంపాడు. God for Noel God's నోయల్ invitation. గారిని బట్టి దేవునికి స్తోత్రం. God is going to set you free. దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని Can I విడిపించబోతున్నాడు. tell you one more good news? ఇంకొక When శుభవార్త, you are free, మీరు విడుదల పొందినప్పుడు the anointing you carry, మీరు కలిగి ఉన్న
అభిషేకం. you will set people free. మీ అభిషేకముతో మీరు ప్రజలకు Our విడుదల whole కలిగజేస్తారు. nation దేశమంతయు is under shame and rejection. Shame and rejection. Shame and rejection. అదే పరిస్థితి, అవమానము, తిరస్కారము. But the church of Jesus Christ, దేవుని సంఘము, God is raising now దేవుడు తన సంఘములు అనేకుల్ని లేపుతున్నాడు. to bring victory, విజయమును to bring తీసుకురావడానికి, joy, ఆనందము తెచ్చునట్లు, redemption, విమోచన తెచ్చునట్లు, righteousness of God. నీతి, దేవుని నీతిని కలుగు చేయునట్లు. Tonight, ఈ రాత్రి the power of shame, ఈ అవమానం అనే అధికారం, rejection, తిరస్కారం అనే is అధికారం broken. ఇప్పుడే అది పోవును గాక. The choir is going to sing now. వైర్ వాళ్ళు రండి, పాట పాడతారు. And everybody stand up on అందరూ their లేచి feet. నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. Last 5 minutes. ఆఖరి 5 నిమిషాలు We're all going to enjoy the presence of మనమందరం God. దేవుని సన్నిధిని And అనుభవించబోతున్నాం. God is going to set left and right free. దేవుడు కుడి వైపు నుండి ఎడమ వైపు వరకు అందరిని విడిపించబోతున్నాడు. So many things God is showing. చాలా విషయాలు దేవుడు నాకు చూపిస్తున్నాడు. Some of the pastors, దైవజనులు కొందరు, because you love your people, మీ ప్రజలు మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి suddenly they leave the church. అకస్మాత్తుగా మీ ప్రేమను బట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు సంఘాన్ని విడిచి. You feel rejected. మీరు తిరస్కరించబడినట్లు, Sometimes you feel shame in different అయ్యో things. అవమానం నాకు ఇది అనుకుంటున్నారు మీరు. Paul is saying, I am not ashamed of the gospel. పౌలు అంటున్నాడు, సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడిని కాదు. For the gospel's sake, many of us felt so shameful and been rejected by people. సువార్త విషయంలో అనేక సార్లు మనుషుల చేత తిరస్కారాలు, తృణీకారాలు పొందాము. But we still possess. అయినను మనము We ముందుకే still వెళ్తాము. press on. అయినను ముందుకే వెళ్తాము. I want you all to sing with this choir. ఈ క్వైర్ వారితో కలిసి అందరూ పాడండి. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నా కై కార్చిన్ యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, పాడుదాం. ప్రభు యేసు రక్తము, ఈ పాట పాడుతుండగా ఆయన రక్తం మనల్ని శుద్ధి చేయునట్లుగా, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, అందరూ పాడదాం. రక్తము. ఆ ఆ నీతిమంతులుగా చేయును యేసు రక్తము, ఆమేన్, హల్లెలూయా. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, పాడదాం. దుర్నీతిరంత పాపులో యేసు రక్తము, దుర్నీతిరంత పాపులో అడుగుదాం, కడుగు నాయనా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభువా. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము,
Every curse I break it. దేవాని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. Every rejection I break it in the name of ప్రతి విధమైన శాపము తిరస్కారము విరగొడుతున్నాను. every shame ప్రతి అవమానం broken in Jesus. విరగొడుతున్నాను Every యేసునామములో. reproach broken. ప్రతి విధమైన నిందలు You విరగొడుతున్నాను. are free. మీరు విడుదల పొంది ఉన్నారు. Keep singing. Keep singing. పాడదాం యేసు రక్తమని. I release the blessing of ఓ God. గొప్ప ఆశీర్వాదాన్ని విడుదల Blessing చేస్తున్నాను. of Abraham. అబ్రహాము ఆశీర్వాదం, Good life. నూతన జీవము, Long life. మహిమ, Prosperity. ఆశీర్వాదము, Health. ఆరోగ్యము, Growth. అలాగే వృద్ధి Goodness of God. దేవుని In the మంచితనం name of Jesus. యేసు నామములో. ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము. Praise the Lord. Hallelujah.